జై గోమాత. జై గోమాత. గోమయే వసతి గోధన్వంతరి అని ఒకటి ఉంటుంది అనమాట. మన పెద్దవాళ్ళు చెప్పిందే. గోవు ఏ వశంలో అయితే గోవు ఉండి గోవు పేడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే గాయే విశ్వమాత అంటే గోమాత విశ్వమాత. ఆవు అనేది దానికే మాత, మనందరికి తల్లి లాంటి. మనందరం ఆవు పిల్లలు. ఎందుకంటే ఆవు పేడతో మనం ఎన్ని చేస్తున్నాం చూడండి. వ్యవసాయం చేస్తున్నాం. జీవామృతం అని, ఘనజీవామృతం అని, వేపాకుల కషాయం అని, నీమస్త్ర, అగ్నిస్త్ర, బ్రహ్మస్త్ర, దశపరిని. అదే దాని గురించి మాట్లాడదాం. దేశీ ఆవు అంటే గిర్రి లేకపోతే కాంక్రేజ్ ఇవి మాత్రమే అనుకుంటున్నారు. కానీ మన నేటివ్ బ్రీడ్స్, ఒంగోలు బ్రీడ్ కావచ్చు, నాటావులు కావచ్చు, చాలా ఉన్నాయి. ఈ గిర్ మీద పడేసి దీన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. దేని బెనిఫిట్ దానికి ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకటి ఎండకు తట్టుకునే శక్తి ఉంటది, ఒక్కొక్క దానికి ఒకటి ఉంటది. కానీ మన బ్రీడ్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఆ బ్రీడ్ అనేది అంతరించిపోకుండా ఉంటుంది. బ్రో, ఫస్ట్ ఆవులు అంటే పాలిచ్చే మిషన్లు కాదు. ఆవు చనిపోయే వరకు పేడమూత్రం ఇస్తుంది. అవును, చనిపోయే వరకు పాలు ఇవ్వదు. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసే ముందే. నేను పర్సనల్ ఒక సింగిల్ ఫార్మర్ గా ఎన్ని ప్రొడక్ట్స్ చేస్తున్నా అంటే, ఆవుతో వచ్చిన ఉత్పత్తులు చేసుకోవాలి. గో ఉత్పత్తులు అంటే ఏం చేసుకోవచ్చు? చాలా సింపుల్ గా పిడకలు చేయొచ్చు. హోమ కడ్డీలు చేయొచ్చు. పూజలు చేసుకుంటారు కదా, హోమం చేసుకుంటారు, హోమ కడ్డీలు చేసుకోవచ్చు. దాంతో పాటు అగరబత్తి చేయొచ్చు. గో అర్క్ తయారు చేయొచ్చు. మంచిగా గోమూత్రం కలెక్ట్ చేసుకొని డిస్టిలేషన్ చేస్తే సేమ్ వాటర్ లాగా అయిపోతుంది గో అర్క్. అది ఎవరైనా తీసుకోవచ్చు. గో అర్క్ నువ్వైనా వాటర్ రాయనంటే తాగేయచ్చు. నీకు స్మెల్ తెలియదు, ఏం తెలియదు, బట్ బెనిఫిట్. అగ్నిహోత్రం వేసినప్పుడు ఫ్రాగ్రెన్స్ అవసరం లేదు, ఆల్అౌట్ అవసరం లేదు, ఎయిర్ ప్యూరిఫైయర్ అవసరం లేదు. ఎంత సేవ్ చేస్తుంది. దాంతో పాటు టూత్ పేస్ట్ అవసరం లేదు. నిజం బ్రో. తిరుమలలో ఫస్ట్ అంటే ఇంతకు ముందు తిరుమలలో లడ్డు ఎలాంటి టేస్ట్ వచ్చే అంటే స్మెల్, ఆ వీధిలో నడిచేటప్పుడు లడ్డు ప్రిపరేషన్ దగ్గర సేమ్ ఎగ్జాక్ట్ స్మెల్ బ్రో. చిన్న నిజంగా అసలు దీంట్లో కూడా పూసగా కనిపిస్తుంది. సో ఇది నేచురల్ గా మనము ఆవు పాలతో చేసింది అనమాట. పాలని కాచి మళ్ళీ దాన్ని పెరుగు చేసి దాంట్లో కవ్వం పెట్టి చిలికి మన యశోదమ్మ శ్రీకృష్ణునికి ఎలా అయితే చేసి వెన్న తినిపించిందో ఆ ప్రాసెస్ లో వెన్న చేసి ఆ వెన్నని కాగబెడితే నే అవుతాయి అనమాట. క్యాన్సర్ కూడా తగ్గుతుంది బ్రో గోమూత్రం తాగితే. సింపుల్ గా అంత పవర్ ఉంది గోమూత్రంలో. ప్రతి డిసీజ్ ని తగ్గించే అంటే 50 to 60 టైప్స్ ఆఫ్ డిసీజ్ ని తగ్గిస్తుంది ఓన్లీ గోమూత్రం మాత్రమే. అది తెలుసుకోవాలి మనం. ఒక్క ఆవు కాస్ట్ 40 crores వెళ్ళింది వేలంపాటలో. 40 crores. కొంతమంది ఒక వీడియో పెడితే ఏమన్నారు తెలుసా, ఆవుకు 40 కోట్లు ఏంది, ఆవుతో ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడారు. ఈజీగా 40 ఎకరాలు చేయొచ్చు బ్రో ఒక్క ఆవుతోటి. పాలేకర్ గారి నెట్టర్లో 40 ఎకరాలు చేసుకోవచ్చు. అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం న్యాచురల్ ఫార్మర్ శివ గారితో ఉన్నాము. మామూలుగా ఫార్మింగ్ అనేది బ్రో గతంలో అంటే మన పెద్దలు, మన నాన్న వాళ్ళ పెద్దల దగ్గర నుంచి ఇంటి దగ్గర ఉండి వ్యవసాయం చేయడం వల్ల ఆ నాలెడ్జ్ అనేది సింపుల్ గా షేర్ అయింది వాళ్ళకి. వ్యవసాయం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ప్రజెంట్ జనరేషన్ అంతా హాస్టల్స్ లో ఉండి సిటీస్ లో గ్రోన్ అప్ అయ్యేసి ఫార్మింగ్ గురించి అసలు ఏం తెలియక ఒకనొక స్టేజ్ లో కార్పొరేట్ లైఫ్ మీద విరక్తి వచ్చేసి ఫార్మింగ్ లోకి రావాలి అన్నప్పుడు కెమికల్ ఈజ్ ద ఓన్లీ వే, కెమికల్ అనేది ఒక ఎఫిషియెంట్ వే అనేసి బ్లైండ్ గా అందులోకి వెళ్ళిపోతున్నారు. అంటే దాంట్లో సింపుల్ గా అవుట్పుట్ తీయచ్చు అని చెప్పేసి. కానీ మన పెద్దలు ప్రతిసారి మనకు సామెతలు చెప్తూనే వస్తున్నారు. అందులో భాగంగానే పాడి పంటలు అనేసి, అంటే పాడి అంటే ఏదైనా కానీ అనిమల్స్, అందులో గోవు అనేది ముఖ్యం. పాడి లేనిది పంటలు లేవు అనేది కూడా చెప్తా ఉండేవారు. అండ్ అలాగే గంగి గోవు పాలు గెరెటైన చాలు అనేది ఇట్లాంటి సామెతలు చెప్తా ఉండేవారు. అయితే నిజంగా మనకు ఈ దేశీ ఆవులు అంటే హెచ్ఎఫ్ కాకోకుండా దేశీ ఆవులు లేకపోతే మన నంది కావచ్చు, మనకు నిజంగా వ్యవసాయంలో కానీ లైఫ్లో కానీ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది, ఏ బెనిఫిట్స్ వస్తాయి బ్రో? చాలా సింపుల్ బ్రో. మీరు అన్నారు ఇందాకే గంగి గోవు పాలు గెరటడైనా చాలా. అవును. సో నిజమే అది. ఎందుకంటే డైలీ ఒక చెంచాడు ఆవు పాలు తాగితే మన హెల్త్ మొత్తం బయోగ్రఫీ మారిపోతుంది, మన బాడీ మొత్తం చేంజ్ అయిపోతుంది. దాంతో పాటు ఒక చిన్న స్పూన్ గోమూత్రం. మన పెద్దలు గోమూత్రాన్ని, మా తాతయ్య కూడా తాగేవాడు. నేను చిన్న ఉన్నప్పుడు ఏమనుకున్నానంటే గోమూత్రం తాగుతుంటే చీ అనుకునేవాడు, ఏం చేస్తున్నావు అన్నట్టు. అంటే ఒక ఫీల్ వచ్చేది, ఎందుకంటే తెలియదు కదా. మా తాతయ్య ఏం చెప్పకుండా సైలెంట్ గా తాగేవాడు. ఎందుకంటే వాళ్ళ పెద్దలు తాగారు, వాళ్ళ పెద్దలు ఆ బెనిఫిట్స్ చెప్పారు. మా తాతయ్య దాన్ని అంటే రైట్ గా చెప్పలేదు, బట్ తాగేవాడు. అంటే నాకు అప్పుడు అర్థం అవ్వలేదు, ఓకే ఎందుకు తాగుతున్నాడు ఏంటి అని. సో త్రూ అవుట్ ద టైం మనం రీసెర్చ్ చేసినప్పుడు, ఆయుర్వేద గురించి తెలుసుకున్నప్పుడు, గోమూత్రం యొక్క ఇంపార్టెన్స్, ఎందుకు తాగాలి అనేది ప్రతి ఒక్కటి లైఫ్ స్టైల్లో పార్ట్ బ్రో ఇదంతా. అంటే సింపుల్ గా చెప్తా బ్రో, ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా. మనందరికి గోత్రం ఉందా? అవును, ప్రతి ఒక్కరికి ఉంది కదా గోత్రం. గో అంటే గోవు, త్రమ్ అంటే ఆవులు ఉండే ప్లేస్. అంటే ప్రతి ఒక్కరికి గోవులు ఉండే ఆ గోవులకు సంబంధించిన గోత్రం అంటే ఆవులు ఉండే ప్లేస్ నే గోత్రం అనమాట. మన మునులు ఉన్నారు కదా, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంటది. సింపుల్ గా కాంపాక్ట్ చెప్పాలంటే ఆ 7 మంది మునులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక ఆవులు ఉండేవి. వాళ్ళ గోసంతతికి సంబంధించిన గోత్రం ఉంది కదా, అదే గోత్రం అనమాట. అంటే ఇప్పుడు మీ దగ్గర కొన్ని ఆవులు ఉన్నాయి బ్రో. ఆ ఆవులు మనుషుల్లో అయినా ఆవుల్లో అయినా మేనరికం అంటామా? మేనరికంలో పిల్లలు పుట్టారనుకో డెఫిషియన్సీ వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ జనరేషన్ కి ప్రాబ్లం వస్తుంది.
అలానే ఆవుల్లో కూడా వాటికి వాటే జనరేషన్ ప్రొడ్యూస్ చేసినాయి అనుకో ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ఆవులు కలవకుండా గోత్రం అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు. సో అప్పుడు ఏంటంటే ఈ ఆవు ఎక్కడి నుంచి వచ్చింది అని తెలియాలంటే దాని గోత్రం చెప్పారంటే ఓకే ఈ ఆవు ఆ ప్లేస్ సంబంధించింది, దీంతో క్రాస్ చేయకూడదు, సేమ్ గోత్రం వేరే గోత్రంతో క్రాస్ చేయాలి, అంతే సింపుల్. ఇది అప్పుడు సో అనిమల్స్ నుంచి ఆ గోత్రం అనేది అక్కడ నుంచి వచ్చింది. సో ప్రతి ఒక్కరికి గోత్రం ఉందంటే ప్రతి ఒక్కరికి గోవులు ఉన్నాయని మీనింగ్. బట్ ఇప్పుడున్న జనరేషన్ కి ఎంతమంది గోవులు ఉన్నాయి? చాలా తక్కువ బ్రో. అసలు గోవులని చెప్పాలంటే మన దేశీ బ్రీడ్ అనేది చాలా అంతరించిపోతాం. లేదు ఇప్పుడు మా ఊరు ఇంత పెద్ద ఊరు, ఇది ఇన్ని మండలాలు ఉన్నాయి, ఈ మొత్తం చూసుకుంటే ఒక 10-15 మంది కూడా కనిపించారు. అవును, కొన్ని వేల ఫ్యామిలీలు ఉన్నాయి. వేలల్లో 10-15 మంది అంటే పర్సెంటేజ్ చూడండి 1-2% మాత్రమే దేశీ కౌస్ ఉన్నాయి. అది లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్. చాలా సింపుల్ గా అర్థం అవ్వాలంటే గోవుకు మనకున్న రిలేషన్ ఏంటంటే ఇంత డెప్త్ రిలేషన్. రెండు కలిస్తేనే మనిషి ఆవు కలిస్తేనే ఒక జీవనం సరిగ్గా ఉంటది, లేదంటే అతలకుతలం అయిపోతుంది అని చెప్పడానికి ఇదే సింపుల్ రీజన్ బ్రో. అండ్ ఇది వైట్ రెవల్యూషన్ లో భాగంగా ఈ జెర్సీ హెచ్ఎఫ్లు ఎక్కువ పాలిస్తాయి అధిక పాలిస్తాయి అని తీసుకొచ్చారు. అది సర్వనాశనం చేసేసి జనాల హెల్త్ ని. అండ్ ఆవు పాలను కూడా A1 మిల్క్ అంటారు బ్రో. జెర్సీ హెచ్ఎఫ్ ఉంది కదా A1, ఇది A2 అంటారు. బట్ ఇప్పుడు అంటే A1 అంటే టాప్ క్వాలిటీ అన్నట్టు, A2 అంటే బిలో క్వాలిటీ అన్నట్టు. ఇప్పుడు జనాలందరూ ఏంటి A2 అడుగుతున్నారు, A1 అడగట్లా. A2 డేంజర్ అని అర్థమైంది. చాలా ఇప్పుడు ప్రెసెంట్ A2 అనేది గీ గానీ మిల్క్ గానీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంది, ప్రెసెంట్ దొరకట్లేదు. అది దొరకట్లే. ఇప్పుడు A2 మిల్క్ 100 రూపీస్ లీటర్ ఇచ్చినా కొంటారు, A1 50 ఇచ్చినా కొనరు. అంటే వాళ్ళు ఎలా పెట్టుకున్నారు అంటే ఫారెన్ కంట్రీ వాళ్ళు మాది టాప్ క్లాస్ మిల్క్, తోపు మిల్క్ అని పెట్టుకున్నారు. కొన్ని రోజుల వరకు అదే నడిచింది. రియాలిటీ అర్థమయ్యేసరికి అందరు A2కి వచ్చేసారు. A1 మిల్క్ చీప్, A2 మిల్క్ కాస్ట్. ఇప్పుడు A1 మిల్క్ A2 మిల్క్ ప్రోటీన్స్ ఓకే, అమినో ఆసిడ్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ పిల్లలకి ఇచ్చినప్పుడు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఆవు పాలు వేడి అంటారు, తెలీదు, పుట్టిన పిల్లోడికి కూడా ఆవు పాలు తాగిపిస్తారు. ఒకప్పుడు మనం నేను కూడా అదే తాగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లేక ఏవో ఒక పాలు తీసుకొచ్చి ఆవు పాలు అని చెప్పి ఇవ్వడము, ఆ ఇవ్వడం కూడా కొన్నే పాలు ఇవ్వాలి చిన్న పిల్లలకి. లోటాలు పట్టిస్తే వేడి అవుతుంది. ఆ వేడిని తగ్గించడానికి మళ్ళీ కొన్ని ఉన్నాయి, నిమ్మకాయ రసం తాగడము, లేకపోతే సబ్జా వాటర్ తీసుకోవడము. ఈ సింపుల్ టెక్నిక్స్ తో తగ్గించుకోవచ్చు. అంటే బాడీని ఈక్వల్ గా ఉంచుకోవాలి. ఆవు పాలు తాగితే వేడి అని చెప్పేసి ఆవు పాలు మానేసి సొల్యూషన్స్ అయితే ఉన్నాయి, తెలియట్లేదు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు కరెక్ట్ గా. సో అదే మన పెద్దలు అనేది వాళ్ళ ఇంటి దగ్గర ఉండి నేర్చుకున్నారు. వాళ్ళు మనకి చెప్పడానికి మనం సిటీస్ లోనో లేకపోతే హాస్టల్స్ లోనో ఉండి పెరిగాం కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది షేర్ అవ్వక ఈ గ్యాప్ వల్ల ఈ అంటే పాలు ఏదైతేనేమి లేకపోతే ఏ గీ అయితేనేమి, ఇప్పుడు యాక్చువల్ గా A2 గీ అంటే దాన్ని తీయడానికి మినిమం ఒక 1 kg గీ తీయడానికి 30 to 40 లీటర్స్ మిల్క్ ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంటుంది. 25 to 30. అది కూడా పాలని ఇప్పుడు ఆవు అయింది అనుకో బ్రో, ఇప్పుడు రీసెంట్ గా అయిన ఆవు అనుకో, దాంట్లో వెన్న తక్కువ వస్తుంది చాలా. అవును, పాలు కొంచెం ఒక 2 months 3 months అనుకో, దాంట్లో వెన్న కొంచెం ఎక్కువ వస్తుంది. మళ్ళీ బ్రీడ్ ఉంటది, కాంక్రేజ్ లో ఎక్కువ ఫ్యాట్ ఉంటది. అన్ని ఆవులో చూసుకుంటే కాంక్రేజ్ లో మాత్రమే ఎక్కువ ఫ్యాట్, తర్వాత గిర్రు, సాహివాలు ఇలా స్లోగా. A2 అంటే గిర్రు నుంచి తీసుకురా. A2 అంటే అన్ని వస్తాయి, ఒంగోలు, గిర్రు, ఇండియన్ బ్రీడ్స్ నుంచి వచ్చేవి ఏదైనా A2. సింపుల్ గా చెప్పాలంటే పైన హంప్ ఉండాలి, ఇంకా గంగడోలు ఉండాలి, స్కిన్ ఉంటది కదా, అది పైన మనం హంప్ అంటాం కదా, అవి 2 ఉంటే సూర్యకేతి నాడి ఉంటది, దాంట్లోనే అవి 2 ఉంటేనే దేశీ ఆవు. మీ జెర్సీ హెచ్ఎఫ్ చూడండి ఫ్లాట్ ఉంటది, సూర్యకేతి నాడియే ఉండదు. అసలు సూర్యకేతి నాడియే ఆవులో ఇంపార్టెంట్. దాని నుంచే సన్లైట్ నుంచి పవర్ ని గ్రాస్ చేసుకొని దాని పేడ మూత్రంలో పాలల్లో ఇస్తుంది. అప్పుడే పాలు న్యూట్రియంట్ అయితే, అండ్ మన పేడ మూత్రం వాడతాం కదా వ్యవసాయం, అది కూడా న్యూట్రియంట్ అవుతుంది. కానీ ఆవులు అంటే ఓన్లీ వ్యవసాయానికి ఇది పాలకు మాత్రమే అనుకుంటా ఉంటారు, కానీ దీని నుంచి ఎన్నో వేల ఈ ఎకో సిస్టమ్ మొత్తాన్ని ఆవు అనేది డీల్ చేస్తా ఉంది. మీరు ఇందాక చెప్పినట్టుగా మీ పెద్దలు గోమూత్రం తాగేవారు అంటున్నారు, అలాగే మీరు మొన్న వీడియో పోస్ట్ చేశారు, కామెంట్స్ వచ్చి ఉంటాయి, మీరు చదివే ఉంటారు. చాలా అది కొత్త ఏం కాదు. అంటే మన సనాతన ధర్మికులు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నప్పుడు ప్రతిసారి వచ్చే కామెంట్స్ గోమూత్రం తాగేదేంది, గోమూత్రం తాగే మీరు ఎక్కడ మేము ఎక్కడ అన్నట్టు. ఓకే, అది వేరే, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి బ్రో? అంతే బ్రో, సింపుల్. అది ఇప్పుడు మీకు హెల్ప్ చేసిందా నిజంగా? అది 100% బ్రో. నేను తాగి వీడియో పెట్టా, అంటే తాగేటప్పుడు వీడియో క్లిప్ దొరకదు, పర్ఫెక్ట్ గా దొరకదు. ఇప్పుడు తాగేటప్పుడు పట్టుకోవాలంటే ఒక కెమెరామెన్ ఉండాలి, అందరం ఉండాలి. సో నార్మల్ గా తీసుకొని కొంచెం ప్రెస్ తీసుకున్నా, బాడీ సెట్ అయిపోయింది. అది ఫస్ట్ టైం కాదు, నేను ఫస్ట్ టైం ఏదో ఈ రోజు చేసి రేపు చెప్పలేదు, 2 years నుంచి ఫాలో అవుతున్నా. ఇప్పుడు నేను వీడియో పెట్టిన. ఏదైనా సరే ఫస్ట్ మనం
అనుసరించాలి, అందులో రిజల్ట్ వచ్చింది అప్పుడే మనం జనాలకు చెప్పాలి. నా ప్రతి వీడియో అలానే ఉంటది. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని నేను ఎక్కడో కాపీ చేసి పేస్ట్ చేసినవి కాదు, నేను బయట చూసినా కూడా నేను ఫాలో అయ్యి మాక్సిమం రిజల్ట్ ఉంటే తప్ప పెట్టను. ఇతరుల పైన ప్రయోగం చేస్తా, నా పైన ప్రయోగం చేసుకుంటా. ఈ టిప్స్ ఏదైతే టిప్స్ ఈ ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది అనాదిగా వస్తా ఉంది. అది సనాతనం. అంటే ప్రతిసారి బ్రతుకుండేది ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు. మన తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు కొన్ని 5000 10,000 ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళేం బ్లైండ్ గా ఫాలో అవ్వలేదు. దీనికంటూ రీజన్స్ కూడా ఉన్నాయి, సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. బట్ ఈ కొందరు ఉంటారు కదా ఇతర కులస్తులు, వాళ్ళని ఏమనకూడదు మనము, వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. బట్ మనిషిలాగా ఆలోచించలేకపోతున్నారు. కులాన్ని మతాన్ని ముందు పెట్టకుండా మనిషిలాగా ఆలోచించి అర్థం చేసుకోవాలి అంతే. క్యాన్సర్ కూడా తగ్గుతుంది బ్రో గోమూత్రం తాగితే, సింపుల్ గా. అంత పవర్ ఉంది గోమూత్రంలో. ప్రతి డిసీజ్ ని తగ్గించే అంటే 50 to 60 టైప్స్ ఆఫ్ డిసీజ్ ని తగ్గిస్తుంది ఓన్లీ గోమూత్రం మాత్రమే. అది తెలుసుకోవాలి మనం. ఓకే, మన దేశీయ ఆవుల గురించి తెలియని వారికి దేశీ కౌసులు ఏ బ్రీడ్లు ఉన్నాయి, లేకపోతే అన్ని మనం చెప్పలేం, చాలా ఉండొచ్చు. మెయిన్ లీడింగ్ టాప్ 10 లేకపోతే అలాగా ఏవో ఉంటాయి బ్రో. దేశీ కౌ అంటే చాలా సింపుల్ బ్రో. ఫస్ట్ పైన మనము జమ్మూ కాశ్మీర్ నుండి కింది వరకు స్టేట్లకు వెళ్తే ప్రతి స్టేట్ కి పైనుంచి కింది వరకు మన ఏమంటారు ఎన్విరాన్మెంట్ ని బట్టి ఒక కౌస్ ఉంటాయి అన్నమాట. పైన చూసుకుంటే మనకి తార్ పార్కర్ అని, రెడ్ సింధీ అని, లేకపోతే సాహివాల్ అని, కాంక్రేజ్ అని, కిందికి వస్తే ఇది రాజస్థాన్ ఎడారి వైపు వెళ్తే కాంక్రేజ్ అని, సాహివాల్ కూడా కొంచెం అలా రిలేటెడ్. ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎన్విరాన్మెంట్ ని ఎండని బాగా తట్టుకుంటాయి. సాహివాల్ గానీ, కాంక్రేజ్ గానీ, ఎంత హీట్ వచ్చినా, రెడ్ సింధీ గానీ, ఇవన్నీ ఏంటంటే హీట్ రెసిస్టెంట్. ఎంత హీట్ అయినా, ఎంత ఎక్స్ట్రీమ్ హీట్ వెళ్ళినా, ఎక్స్ట్రీమ్ కూల్ వెళ్ళినా తట్టుకోగలుగుతాయి అనమాట. నెక్స్ట్ కొంచెం కిందికి వస్తా ఉంటే గిర్రు వస్తుంది, మళ్ళీ మనది ఒంగోలు వస్తుంది, మళ్ళీ పొడతూర్పు అంటాం. మెయిన్ స్పెషల్ ఇక్కడ మనకి అమరాబాద్ ఫారెస్ట్ అడవులు ఉంటాయి కదా, నల్లమల్ల ఫారెస్ట్, అక్కడ అమరాబాద్ పొడతూర్పు అనమాట. సేమ్ చూడడానికి కూడా పులిలానే ఉంటది, స్కిన్ గానీ, దాని కలర్ గానీ. అడితో పులితో పాటు కొట్లాడతాయి అనమాట. అవి పులినే భయపరిచే బ్రీడ్ అనమాట. అది పొడతూర్పు. అండ్ పుంగనూరు వస్తుంది. మళ్ళీ ఇంకా డిఫరెంట్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ 300 నుంచి 400 బ్రీడ్లు ఉండే. ప్రజెంట్ ఒక 30-40 బ్రీడ్లు అయితే ఉన్నాయి ఇండియాలో ఇప్పటికీ కూడా. ఇంకోటి, ఇప్పటికి కూడా చాలా మంది ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఆవులు తెచ్చుకుందాం అనుకున్నప్పుడు, వాళ్ళ మైండ్ లో దేశీ ఆవు అంటే గిర్రి, లేకపోతే కాంక్రేజ్, ఇవి మాత్రమే అనుకుంటున్నారు. కానీ మన నేటివ్ బ్రీడ్స్, ఒంగోలు బ్రీడ్ కావచ్చు, నాటు ఆవులు కావచ్చు, చాలా ఉన్నాయి. ఈ గిర్ మీద పడేసి దీన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. దేని బెనిఫిట్ దానికి ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకటి ఎండకు తట్టుకునే శక్తి ఉంటది, ఒక్కొక్క దానికి ఒకటి ఉంటది. కానీ మన బ్రీడ్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఆ బ్రీడ్ అనేది అంతరించిపోకుండా ఉంటుంది. అందుకే నేను ఒక ఒంగోలు పెట్టుకున్నా, ఒక పుంగనూరు కూడా పెట్టుకున్నా. అది ఒంగోలు నుంచి వచ్చింది అనమాట, పుంగనూరు కూడా. సో ఫస్ట్ థింగ్ బ్రో, ఈ బ్రీడ్స్ అంటాం కదా, అన్ని బ్రీడ్ లో చూసుకుంటే ఏ నేటివ్ ఉన్నది ఆ నేటివ్ చాలా మంచిది. అండ్ మిల్క్ క్యారెక్టరిస్టిక్స్, ఒంగోలు పాలు ఇవ్వదు అంటారు. ఒంగోలు యాక్చువల్ గా పర్ టైమ్ 6 to 12 లీటర్స్ ఇచ్చే కెపాసిటీ ఉన్న ఆవులు ఉండే. రికార్డ్ ఆన్ రికార్డ్ ఉంది ఇది. బట్ త్రూ అవుట్ ద టైం మనలో పిండడానికి చేతగాక, ఆవు పర్సనాలిటీని మెయింటైన్ చేయలేక ఇది పాలివ్వదు. ఇప్పుడు 2-3 లీటర్లకు వచ్చేసింది అనమాట. ఒంగోలు కూడా మంచి మిల్కింగ్ ఇచ్చే ఆవులు ఉన్నాయి. ఇప్పుడు కూడా స్టిల్ పర్ టైం 5 లీటర్స్ 6 లీటర్స్ ఇచ్చే ఆవులు కొంతమంది కాపాడుతున్నారు. వాటిని డెవలప్ మనం చేయాలి. 5-6 అంటే బఫలోస్ మాత్రమే, జాఫ్రాబాదీ మాత్రమే అనుకుంటారు. లేదు, ఒంగోలు ఇస్తుందంటే చాలా గ్రేట్. గుజరాత్ వాళ్ళు ఏమన్నారంట తెలుసా, మీ దగ్గర వజ్రాలు పెట్టుకొని మా దగ్గర బంగారం కోసం వస్తున్నారు అన్నారంట. ఇంకెందుకు బ్రెజిలియన్స్ కూడా మన దగ్గరికి వచ్చి మన బ్రెజిల్ ప్రోత్సహించినంత ఒంగోలు జాతిని మన దేశీ వాళ్ళు కూడా చాలా మంది ఫాలో అవ్వట్లేదు. ఇంకా హైలైట్ ఏంటి అంటే బ్రో, ఇప్పుడు ఇండియాలో క్రికెటర్స్ ని వేలం వేస్తారు కదా, వేలం వేసి కొంటారు కదా, పెద్ద పెద్ద క్రికెట్ స్టేడియాలు ఉంటాయి కదా, అట్లా బ్రెజిల్ లా ఆవులకి వేలం వేస్తారు. అంత పెద్ద స్టేడియాలు ఉంటాయి. ఒక్క ఆవు కాస్ట్ 40 crores వెళ్ళింది వేలం పాటలో. 40 crores. కొంతమంది ఒక వీడియో పెడితే ఏమన్నారు తెలుసా, ఆవుకు 40 కోట్లు ఏంది, ఆవుతో ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడారు. కానీ మన వాళ్ళకి తెలియదు. మా సైడ్ వాళ్ళు దాన్ని ఏమంటారు, ఎద్దుల్ని పెంచడానికి పుస్తలమ్మైనా గానీ దానికి ఉలవలు పెట్టాలని అనేవాళ్ళు పెద్దవాళ్ళు, మా వాళ్ళు. ఉలువల్లో అంత బలం ఉంటది కాబట్టి ఉలువలు ఖచ్చితంగా పెడతారు. అది కూడా పుస్తలు అమ్మైనా గానీ, అంటే వాళ్ళ వైఫ్ లో దగ్గర ఉన్న తాళి అమ్మైనా గానీ దాన్ని పెంచాలని అంత పట్టుదలగా ఉండేది. కరెక్ట్. సో ఇప్పుడు ఆ 40 crores చరిత్రకు పోతే మన దగ్గర నుంచి తీసుకుపోయిన ఆవులే మళ్ళీ వాళ్ళకి అర్థమైంది దాని ఇంపార్టెన్స్, అర్థం చేసుకుని ఆవుల్ని పెంచుతున్నారు, అంత వాల్యూ ఇస్తున్నారు దానికి. ఒక క్రికెటర్ కి వేలం పాటలు హైయెస్ట్ పోతే అందరు స్టేటస్ పెడతారు. ఏ పేరు తీసుకోవద్దు మనం, వెళ్ళిందంటే ఓ తోపు ఆ క్రికెటర్. మరి ఆవుకి వెళ్ళినప్పుడు ఏంది ఇది, ఎందుకు ఒక కారుకి 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు అన్నా కూడా పెద్ద బ్రాండ్ కార్లు ఎంత ఉంటాయి బ్రో, అవి కార్ కొని స్టేటస్ కూడా చూపించుకుంటారు. మరి ఆవులను ఎందుకు చూపించుకోరు? ఒక కారు కొంటే దాని వాల్యూ ఎప్పటికీ డిప్రిషియేట్ అవుతా ఉంటది.
10 years తర్వాత కార్ నథింగ్. అది నథింగ్. ఒక ఆవును కొంటే ఎన్ని దూడలు ఇస్తుంది, ఎంత పాలు ఎవ్రీ ఇయర్ ఒక దూడ ఇస్తుంది, పాలు ఇస్తుంది, ఆవు పేడ ఇస్తుంది, ఆవు మూత్రం ఇస్తుంది. ఇన్ఫాక్ట్ ఒక ఆవు ఉంటే ఒక 3 ఎకరాలు వ్యవసాయం ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా 40 ఎకరాలు చేయొచ్చు బ్రో ఒక్క ఆవుతోటి. పాలేకర్ గారి నెట్టర్లో 40 ఎకరాలు చేసుకోవచ్చు చాలా సింపుల్ గా. ఎక్కువ ఆవులు ఉండడం చాలా మంచిది, బట్ ఒక్క ఆవుతో కూడా చేయొచ్చు. మనకి ఆ క్యాపబిలిటీ లేదు, మెయింటైన్ చేయలేము అనుకుంటే ఒక్క ఆవు ఉన్నా చాలు. ఒక దేశీ ఆవు పెట్టుకోండి, మాకు 10 ఆవులు అవసరం లేదు, ఒక్క ఆవుతోనే స్టార్ట్ చేయండి. మెల్లగా అవే ఆవులు డెవలప్ అవుతానే ఉంటాయి. ఇంకోటి, ఈ దేశీ ఆవులను పెంచడం తగ్గించడమే కాకుండా దీనికి పుట్టిన దూడల్ని అంటే వెంటనే దానికి పాలు ఇవ్వకుండా దూరం చేయడం. ఈ మధ్య అంటే పుట్టిన వెంటనే ఒక 2-3 నెలలు పాలు ఇవ్వకపోవడం, లేకపోతే కొంతకాలం తర్వాత కూడా ఫస్ట్ వాళ్ళు పాలు తీసుకునేసి తర్వాత దూడకి ఇవ్వడం. ఇది మన కల్చర్ కాదు. నిజానికి చెప్పాలంటే మనము అనిమల్స్ని ఎంత ప్రేమిస్తామంటే అంత ప్రేమిస్తాం. ఫస్ట్ దానికి వదలండి, లేకపోతే దానికి దూరం చేయకండి తల్లి నుంచి. కొన్ని రోజులు మీ దగ్గర పెంచుకోండి, తర్వాత కావాలంటే అమ్ముకొని పర్వాలేదు. కొందరు పుట్టిన వెంటనే దాన్ని అంటే దీనికి ఎందుకు, ఇది పాలు ఇవ్వదు కదా దూడ, దీన్ని ఎందుకు పెంచాలి, నేను ఫీడ్ ఎందుకు పెట్టాలని చెప్పి కషాయాలకు అమ్ముతున్నారు. ఎత్తుకుపోయేసి స్లాటరింగ్ హౌసెస్ కి వెళ్ళిపోతున్నాయి. అంతే అది సింపుల్ గా ఎత్తుకుపోయి స్లాటరింగ్ హౌసెస్ లో అక్కడ ఇంత పిల్లవాళ్ళు, అంటే మీకు అర్థమై ఉంటది. మీరు మొన్న చెప్పినట్టుగా బ్రో, వానికి ఏం తెలుసు, మనకి కనీసం ఒక బుక్ ని కంటిన్యూస్ గా చదవడం కూడా రాదు. వాడు ఏం చేస్తారు, ఇది తీసుకుపోయాయంటే ఇటు అంటున్నాడు. అంటే వాళ్ళ పేరెంటింగ్ ఏముంది, వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తా ఉంది. ప్లీజ్ మనము అది మన పిల్లలు, మనం చేసే పనుల్ని మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. ఏం చేస్తున్నాము ఏంటి అని చెప్పి. దూడల్ని మాత్రం తల్లికి దూరం చేయకండి. కొన్ని రోజులు మీరు మీరు ప్రాఫిట్స్ రావాలి అని కూడా కోరుకుంటా ఉంటారు అందరూ. దాంట్లో దానికి కూడా కొంచెం పార్ట్ ఇవ్వండి. దీని గురించి చెప్తా బ్రో. ఫస్ట్ ఆవులు అంటే పాలిచ్చే మిషన్లు కాదు. ఆవు పాలు మాత్రమే ఇవ్వదు. ఆవు పాలు ఎప్పుడు ఇస్తుంది, ఈనిన తర్వాత మహా అయితే ఒక 6 to 8 months మంచిగా పాలిస్తుంది. దాని తర్వాత పాలు ఇవ్వదు. అప్పుడు ఏం చేస్తాం, ఆవుని ఏం చేయలేం కదా. సో పాలిచ్చే మిషన్ గా చూస్తే చాలా ఇబ్బంది. ఇప్పుడు డైరీ ఫార్మర్లు బ్రో వేల మంది లక్షల మంది డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసారు, యూత్ ఎస్పెషల్ గా ఇండియాలో. ఎంతమంది ఎత్తేసారు దాంట్లో ఒకసారి గ్రాఫ్ చూసుకోండి మీరే. 90% ఎత్తేసి. ఎవరు చూపించట్లేదు కానీ ఫెయిల్యూర్ స్టోరీస్. నిజానికి బయట రియాలిటీ అయితే 100 స్టార్ట్ అయితే 50 నిజంగా క్లోజ్ అయిపోతాయి. 100%. 90 కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బ్రో. దాంట్లో కూడా 90% లాస్ తీసుకుని క్లోజ్ చేస్తాం. ఏవో 10 లక్షలు 5 లక్షలు ఇక పోతే పోనని వదిలేసిన ఉంటారు. ఎందుకంటే ఆవుని పాలిచ్చే మిషన్ లాగా చూసిరు కాబట్టి మాత్రమే. ఆవు చనిపోయే వరకు పేడమూత్రం ఇస్తుంది. అవును, చనిపోయే వరకు పాలు ఇవ్వదు. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసే ముందే నేను పర్సనల్ ఒక సింగిల్ ఫార్మర్ గా ఎన్ని ప్రొడక్ట్స్ చేస్తున్నా అంటే, ఆవుతో వచ్చిన దాంతో ఫస్ట్ ఆ పొలానికి కావాల్సిన ఫెర్టిలైజర్ చేసుకుంటాం బ్రో. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పాడి పంట అంటాం కదా, పాడి పంట ఉంటేనే డైరీ పెట్టుకోవాలి. లేదు నేను ఆవులనే పెట్టుకుంటా అంటే కష్టం. ప్రజెంట్ ఏ డైరీ ఫార్మర్లు సక్సెస్ లో ఉన్నారంటే, సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, ఆవుల్ని ఎవరైతే తెచ్చి రొటేషన్ చేస్తారో, అవును వాళ్ళు సక్సెస్ లో ఉన్నారు. 100% సక్సెస్ రేట్. మళ్ళీ దాని మీద 30,000 మిగిలిస్తారు. 10,000 మిగిలినా చాలు కదా వాళ్ళకి. ఆవు తెచ్చారు, మా దగ్గర ఆవులు ఉన్నాయి, ఇచ్చిన రోజు పాలు పెట్టుకుంటాడు, 2 days ఫీడ్ ఇస్తాడు అంతే. ఉన్న రోజు మళ్ళీ పాలు కూడా పెట్టుకుంటాడు మంచిగా. అవును, పాలు పెట్టుకుంటాడు, వచ్చిన ఫార్మర్ కొట్టిచ్చేస్తాడు. పేడ వస్తుంది, పేడ అమ్ముకుంటాడు, పాలు అమ్ముకుంటాడు, ఆవు అమ్ముకుంటాడు. వీళ్ళు మాత్రం 100% సక్సెస్ రేట్ తో ఉన్నారు. ఎవరైతే ఆవులు తీసుకెళ్లి పెంచుకుందాం, మంచిగా మెయింటైన్ చేద్దాం, వీటిని డెవలప్ చేసుకుందాం అన్న వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆవులు కట్టవు, ఈనవు. 100% ప్రాబ్లం వస్తుంది. చాలా ప్రాబ్లం ఫేస్. ఎందుకు అంటే ఆవుల్ని గ్రేజింగ్ కి పంపారు చాలా మంది. 80% వరకు ఆవుల్ని గ్రేజింగ్ ఉండదు. ఇక్కడే ఆవులైనా బర్రెలైనా ఇక్కడే కట్టేస్తారు. ఇక్కడికి నీళ్ళు వస్తాయి, ఇక్కడికి అన్ని వస్తాయి, ఇక్కడనే ఉంటది. అది చచ్చిపోయే వరకు ఆనే ఉంటది. కనీసం దాని బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవ్వదు. అర్థం చేసుకుని ఇంకెలా ఉంటుంది. సో దీని నుంచి బయటికి రావాలంటే పాడి పంట మాత్రమే ఓన్లీ ఆప్షన్. నువ్వు పాల మీదే బ్రతుకుతా అంటే కష్టం. నీకు పొలం లేదు, కొంచెమే పొలం ఉంది, నీకేం ఆప్షన్? గో ఉత్పత్తులు చేసుకోవాలి. గో ఉత్పత్తులు అంటే ఏం చేసుకోవచ్చు? చాలా సింపుల్ గా పిడకలు చేయొచ్చు బ్రో. హోమ కడ్డీలు చేయొచ్చు. పూజలు చేసుకుంటారు కదా, హోమం చేసుకుంటారు, హోమ కడ్డీలు చేసుకోవచ్చు. దాంతో పాటు అగరబత్తి చేయొచ్చు. గో అర్క్ తయారు చేయొచ్చు. మంచిగా గోమూత్రం కలెక్ట్ చేసుకొని డిస్టిలేషన్ చేస్తే సేమ్ వాటర్ లాగా అయిపోతుంది గో అర్క్. అది ఎవరైనా తీసుకోవచ్చు. గో అర్క్ నువ్వైనా వాటర్ తాగినట్టే తాగేయచ్చు. నీకు స్మెల్ తెలియదు, ఏం తెలియదు, బట్ బెనిఫిట్స్ అన్ని వచ్చేస్తాయి. సింపుల్ గా ఎవడో చెప్పిన టాబ్లెట్ వేసుకుంటావు, అది ఎక్కడ తయారైంది తెలియదు, ఎలా తయారైంది, ఎంత కెమికల్, దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలియదు. గో అర్క్ నో సైడ్ ఎఫెక్ట్స్, 100% ప్యూర్ గా వచ్చింది, నేచర్ నుంచి వచ్చింది, సేమ్ వాటర్ లాగానే ఉంటది, డిసీజ్ ని తగ్గిస్తుంది. ఇలా గో అర్క్ తయారు చేసి లీటర్ 100 రూపాయలు అమ్ముకున్నా చాలు. అది ఆవు తెచ్చుకున్నావు బ్రో ఒకసారి, లైఫ్ అయ్యే వరకు నీకు దగ్గర ఎన్ని వేల లీటర్ల మూత్రం ఇస్తుంది. అవును, కరెక్ట్. 10 లీటర్లకు ఒక 1 లీటర్ గో అర్క్ వచ్చినా సరే. ఇప్పుడు నిజానికి బయట జనాలు అడుగుతూ ఉన్నారు, నేను లీటర్ కి 10 రూపాయలు ఇస్తా, గోమూత్రం ఇవ్వండి అన్నా కూడా లేరు, ఇచ్చేవాళ్ళు లేరు. లీటర్ కి 100 రూపీస్ పెట్టినా కొనే వాళ్ళు ఉన్నారు. నేనే 20 రూపీస్ లీటర్ లెక్క ఫార్మర్స్ అమ్ముతున్నా. 20 రూపీస్ ఇస్ బెస్ట్ ప్రైస్.
అవును. మంచి ప్రైస్. డైలీ వస్తాం ఒక 10 లీటర్ల గోమూత్రం కలెక్ట్ చేసుకుంటే చాలా ఆ రోజు 200 వచ్చినట్టే. అంటే 200 రావాలంటే ఇప్పుడు ప్లస్ ఆవులు ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి సరిపోయిద్ది. సరిపోవడం కాదు, ఇంకెక్కువ వస్తుంది మనకి. ఎంత బ్రో మహా అయితే ఒక డైలీ 1 లీటర్ పట్టినా పొలం మొత్తానికి సరిపోతుంది. 10 రోజులు అయితే 10 లీటర్లు అవుతుంది కదా, అదే బ్రో. అది అసలు ఎంత పవర్ ఉన్నట్టు 1 లీటర్ ఒక ఎకర్కి సరిపోతుంది అంటే చాలా సింపుల్ గా సరిపోతుంది. సో అది అర్థం చేసుకోవాలి జనాలందరూ. 4,000 పెట్టి ఒక డబ్బా కొనుక్కొని ఒక ఎకర్కి ఒక ఎకర్కి యూరియా వేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది బ్రో? కనీసం ఒక 4 బ్యాగులన్నా పట్టినా కూడా అది గవర్నమెంట్ కి ఓవర్ బర్డెన్. మళ్ళీ ఇప్పుడు యూరియా నథింగ్ బ్రో, భూమి యూరియాని మర్చిపోయింది. అసలు యూరియా పని చేయట్లేదు కూడా, ఇంకా హై లెవెల్ వెళ్ళాలి. వాటర్ సాల్యుబుల్ న్యూట్రియన్స్ అనేది అంతా పెద్ద కాన్సెప్ట్. ఇప్పుడు ఇంకోటి చెప్తా బ్రో, ఇప్పుడు మొన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయిందా? జరిగింది. అమోనియా నైట్రేట్ తోనే చేసారు వాళ్ళు. అమోనియా నైట్రేట్ ఎడికెళ్ళి వచ్చింది? మన వ్యవసాయంలో వాడేదే కదా. ఆ వ్యవసాయంలో మనం ఎందుకు వాడుతున్నాం? వ్యవసాయంలో ఎందుకు వచ్చిందంటే వరల్డ్ వార్ 2 అయిపోయిందా, 1946-49 ఆ మధ్యలో 47 మధ్యలో వరల్డ్ వార్ అయిపోయింది కదా. బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయా, వాళ్ళ దగ్గరే ఉంటది అమోనియా నైట్రేట్. వాడు ఏం చేశాడంటే అది ఆపేసామనుకో అక్కడ కొన్ని వేల కుటుంబాలకి జీవనోపాధి కోల్పోతారు. వాళ్ళకి ఏం చేద్దాం, దీంతో వ్యవసాయంలో వాడుకోవచ్చు అని కనిపెట్టారు. ఇండియాలో ఈజీగా వాడతారు, ఎందుకంటే ఇండియన్ పొలాలు చాలా గట్టి ఫెర్టిలిటీతో ఉంటాయి. ఇది కొంచెం వేసినా కూడా ఫెర్టిలిటీ ఇంకా డబల్ అవుతుంది, ఈల్డ్ ఇంకా ఎక్కువ వస్తుంది. వీళ్ళకి తొందరగా అలవాటు చేయొచ్చు అని చెప్పేసి మన గవర్నమెంట్ ఒక కుట్ర, అది మన పైన వాడిన ఒక కుట్ర. గవర్నమెంట్ కుమ్మక్కయ్యి యూరియా డిఏపీని ఇండియాకి అలవాటు చేసింది. అది కూడా ఫస్ట్ లో బ్రో, నాకు రీసెంట్ గా ఒక ఆఫీసర్ చెప్పాడనమాట, బ్యాంక్ లో లోన్ కి వెళ్తే నీకు లోన్ కావాలంటే ఒక 50 kgs యూరియా బ్యాగ్ తీసుకోవాలి. లోన్ లో 10 to 20% ఆఫ్ ది మనీ ఇవ్వకుండా యూరియా బ్యాగ్ ఇచ్చారు. ₹1,00,000 తీసుకుంటే ఎగ్జాంపుల్, అప్పట్లో 1,00,000 లేదండి, ఒక 10,000 మహా అయితే 10,000 రావడమే గొప్ప. 10,000 కూడా కాదు, ₹1,000 అనుకుంటా. ₹1,000 లోన్ తీసుకుంటే దాంట్లో కనీసం ఒక 50 నుంచి ₹60 లోన్ కింద యూరియా డిఏపి ఇచ్చేవాళ్ళంట. అప్పుడే నీకు లోన్ అలా అలవాటు చేశారు. రైతులు ఏంది తీసుకొచ్చి, అమ్మో ఇది వాడితే ఏమవుతుందో మన పొలానికి అని భయపడి ఇంట్లోనే దాపెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయంట. దాపెట్టి 10-20 బ్యాగులు అయినాక కూడా అట్లే దాపెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయంట, భయపడి వేయకుండా. ఇంకా ఉన్నాయి కాబట్టి స్లోగా వేయడం. రైతు ఇంకోటి ఏంది, యూరియా వేసిన ఒక 2-3 రోజుల్లోనే పొలం అంతా పచ్చగా అయిపోతుంది, గ్రీనిష్ వస్తుంది. అది చూసి అబ్బా పొలం ఏం వండుతుందిరా అని చెప్పేసి రైతుకు అలవాటైంది. ఇంకా ఫస్ట్ లో ఒకటే బ్యాగ్ ని 1 ఎకర్ వేయడము, తర్వాత 2 బ్యాగ్స్ వేయడము, 3 బ్యాగ్స్, 4 బ్యాగ్స్, 5 బ్యాగ్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతానే ఉంటది. దీంట్లో ఎంత డేంజర్ దాగుందో అర్థం చేసుకోండి. ఇంకా చాలా సింపుల్. సో అక్కడ బాంబులకు వాడాల్సిన ఇక్కడ వచ్చి మన పొలాల్లో వేసుకొని మన హెల్త్ ని ఖరాబ్ చేసుకుంటాం. ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి బ్రో? ఒకప్పుడు ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్ ఉందా? ఇంకా చెప్పాలంటే డాక్టర్లు రోగులను వెతుకుంటే ఇంటింటికి వెళ్ళేవారు. పొలం గట్ల పాటు తిరిగేవాళ్ళు. ఎవరికైనా ఏమైందంటే పొలం గట్ల మీద ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్ల ముందు క్యూ, అపాయింట్మెంట్ 1,000, 2,000. నేను కూడా అపాయింట్మెంట్ తీసుకున్న రోజులు ఉన్నాయి. ఆ పరిస్థితి మనమే చేసుకుంది. ఎవర్రా రీజన్ అంటే ఇవే. ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ది రీజన్ ఇవి. ప్యాకెట్ పాలు, మిల్క్ పౌడర్లు, ఇవన్నీ రైతుల్ని సర్వనాశనం చేసి ఇవే. ఇవన్నీ రైతు దూరం పెట్టి మన పూర్వీకులు ఏదైతే వేకి వెళ్ళారో ఆ వేకి వస్తే అప్పుడు రైతు లాభపడతాడు. ఇంకోటి, మీరు ఇందాక ప్యాకెట్ పాలు అన్నారు కదా బ్రో, ఈ ప్యాకెట్ పాలు అనేది సిటీ వాళ్ళే కాదు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, మా విలేజ్ లో కూడా పొద్దున్న లేస్తానంటే ఆ ప్యాకెట్ పాల బండి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే పల్లెలలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సిటీలో అందరూ ఏం పాలు తాగుతున్నారు? గుర్తుంచుకోండి, మీరు తినే 90% పన్నీర్ ఫేక్, 100% ఫేక్. మిల్క్ ఎంత అంటే ఎంత దాంట్లో స్కామ్ జరుగుతూ ఉంది. దీన్ని గవర్నమెంట్ ఆపలేరా అని మీరు కూడా క్వశ్చన్ అడగచ్చు. ఆపగలరు, కానీ ఇదేం పాయిజన్ కాదు కదా, వెంటనే రియాక్ట్ కాదు కదా, మన జోబులు నిండుతున్నాయి కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి నెగ్లిజెన్స్ భారతదేశ పౌరుడి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. వీళ్ళు చేసే ఈ అడల్ట్రేషన్ వల్ల ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతా ఉంది చాలా వరకు. ఒకటి మీరు బేసిక్ గా ఆలోచించండి, మన దగ్గర ఆవులు ఎన్ని ఉన్నాయి, లేకపోతే బఫెలోస్ ఎన్ని ఉన్నాయి. పల్లెలో పాలు దొరికినప్పుడు సిటీకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంపోర్ట్ చేస్తున్నారా? బయటనే తక్కువ వస్తున్నాయి. బయట వాళ్ళు తినే అన్ని మిల్క్ ప్రోడక్ట్స్ మనం తినం, కానీ వాళ్ళకు సరిపోని మిల్క్ మనకి మళ్ళీ పంపిస్తారా? అదొకటి ఆలోచించాలి. ఈ నిజంగా బ్రో, ఈ పన్నీర్ అనేది నేను అబ్జర్వ్ చేయడంలో 90% ఫేక్. అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పల్లెటూరి ప్రజలు పాల ప్యాకెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటూ మీ పాలను మీరు ఎలా, అంటే మీ చుట్టుపక్కల వారికి అవగాహన తీసుకెళ్తున్నారా? లేకపోతే ఇంకోటి, ఈ బఫెలో మిల్క్, ఈ దేశీయ ఆవులు మిల్క్ నుంచి కూడా, అంటే
ఇది చిక్కగా ఉంటది, ఫ్యాట్ ఎక్కువ ఉంటది. అవును, అవును. ఈ ఎన్నిటి మధ్యలో మీరు పాలను ఎలా అమ్ముకుంటున్నారు? సింపుల్ బ్రో, ఫస్ట్ మా ఊర్లోనే చెప్పాలంటే అందరూ ప్యాకెట్ పాలు తాగుతున్నారు. అవును. ఏందా రీజన్ అని అడిగితే ప్యాకెట్ పాలు టేస్ట్ బాగుంటాయంట. ప్యాకెట్ పాలతో చేసిన చాయ్ టేస్ట్ మారిపోతుంది, చాలా బాగుంటుంది, చిక్కగా ఉంటుంది చాయ్ అంటారు. ఎందుకంటే చిక్కగా ఉంటుంది అంటే వాడు మిల్క్ పౌడర్ వేస్తాడు అందులో. మిల్క్ పౌడర్ ఎంత వేస్తే అంత చిక్కగా అయిపోతుంది చాయ్, అంత టేస్ట్ మారిపోతుంది. అండ్ అదంతా పాస్టరైజ్డ్ మిల్క్. సో దాని టేస్ట్ వేరే ఉంటుంది, నేచురల్ మిల్క్ టేస్ట్ వేరే ఉంటుంది. ఇంకా జనాలంతా స్లోగా దానికి అలవాటు పడ్డాక ఇంక నేచురల్ చూపిస్తే ఇంకేం అలవాటు అవుతారు? తెలియదు వాళ్ళకి నేచురల్ ఎలా ఉంటుందో తెలియదు, దాంట్లో రియాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా దానికి అలవాటు అయిపోతున్నారు. నెక్స్ట్ జనరేషన్ అంతా ఇంకా ప్యాకెట్ పాలు ఎక్కడ నుంచి వస్తాయి, ప్యాకెట్ నుంచి వస్తాయి అంటారు డైరెక్ట్. కరెక్ట్, సినిమాలలో కూడా పెడుతున్నారు కదా. సో ప్యాకెట్ పాలు ఆవు నుంచి వస్తే నేర్పియాల్సి వస్తుంది పిల్లల్ని తీసుకొచ్చి, ఇదిగో ఇట్లా పిండితే ఇవి పాలా, ఇవి బాలేవంటారు పిల్లలు డైరెక్ట్. ప్యాకెట్ పాలే కావాలి అనే రోజులు కూడా వస్తాయి. అది ఇంకొంచెం ముందులోనే ఉంది. సో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు జనాలు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. అమ్మో ప్యాకెట్ పాలే అసలైన డేంజర్ బ్రో. ఇంకా ఇన్ఫెర్టిలిటీ అన్నా కదా, ఈ కెమికల్స్ వల్ల ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో వీటి వల్ల కూడా అంత ఎఫెక్ట్ చూపిస్తుంది ప్యాకెట్ పాల వల్ల కూడా. సో జనాలందరూ ఇమీడియట్ ప్యాకెట్ పాలు ఆపేస్తే హెల్త్ ఒక 50% అయినా సెట్ అయిపోతుంది. ప్యాకెట్ పాలను ఆపేస్తే నేచురల్ మిల్క్ దొరికితే ఓకే. ప్యాకెట్ పాలు ఇంకోటి, మేము నేచురల్ పాలే పోపించుకుంటాము, మా ఇంటికి వచ్చి పోస్తారంటే ఆయన ఎక్కడి నుంచి పాలు ఇస్తున్నాడు ఒకసారి వెళ్ళి చూడండి. ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని పాలు ఇస్తున్నాయి, ఎంతమందికి సప్లై చేస్తుండు. ఇది అందరూ సండే వస్తుంది కదా బ్రో, ఎంతసేపు ఒక 1 hour స్పెండ్ చేసి మనకి ఎక్కడి నుంచి పాలు వస్తున్నాయి వెళ్ళి చూసుకోవాలి. సో మంత్లీలో ఒక 2 times చూసుకోవాలి. సో అది ప్యాకెట్ పాల, వాడు ఏమన్నా అందులో కెమికల్స్ చేస్తున్నాడా, మిల్క్ పౌడర్ వేస్తున్నాడా, ఏం వేస్తున్నాడో తెలిసిపోతుంది. చాలా సింపుల్. నేను అమ్మే విధానం బ్రో, నా దగ్గరికి ఒక 2 వచ్చి తీసుకెళ్తారు బ్రో. ఫస్ట్ నా ఈయనప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా డైలీ వాళ్ళే వస్తున్నారు. పిల్లలతో వస్తారు, పాలు తీసుకుంటారు, ఆవులకి అదో ఏదో పెడతారు, పాలు తీసుకుని వెళ్ళిపోతారు, మంచి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. నేను ఇంకోటి ఏంటి అంటే, నేను ఎవరింటికి వెళ్ళి పాలు అమ్మను, పాలు కొనండి అని ఎవరికి చెప్పను. నేను పాలు వెళ్ళిపోతాయి, మిగిలిన నెయ్యి చేసేస్తా. సింపుల్ గా నెయ్యి వల్ల బెనిఫిట్స్ వేల రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. నెయ్యి చేసిన తర్వాత మనకి మజ్జిగ వస్తుంది కదా, మజ్జిగ తీసుకెళ్లి డైరీలో పోస్తా. మన డైరీ కాదు, హోటల్స్ ఉంటాయి కదా, రైతా తయారు చేసుకుంటారు బిర్యానీ హోటల్స్, వాళ్ళకి రైతా లాగా ఇచ్చేస్తా 20 rupees లీటర్ లాగా. వాళ్ళకి బెనిఫిట్, నాకు బెనిఫిట్. ఇటు నెయ్యి వెళ్ళిపోతుంది, ఇటు మజ్జిగ వెళ్ళిపోతుంది, వెళ్ళినప్పుడు పాలు వెళ్ళిపోతాయి. చాలా సింపుల్. ఇంకొక సామెత ఉంటది, సొంత కొడుకులు నమ్మలేని వాళ్ళు పాలు నమ్మొద్దు అని. చాలా రాష్ట్రాలు పాలు అమ్మరు, నెయ్యి మజ్జిగ మాత్రమే అమ్ముతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆవులు ఉంటాయి బ్రో, ప్రతి ఒక్కరి దగ్గర పాలు ఉంటాయి, ఇంకా పాలు ఎందుకు అమ్ముతారు, ఎవరు కొంటారు అసలు? ఒకప్పుడు అలా ఉండేది. సో పాలను అమ్మకుండా నెయ్యి నమ్మేవాళ్ళు ప్రతి ఒక్కరు, ఎవరైనా కూడా. సో నేను అందుకనే పాలని చాలా తక్కువనే అమ్ముతా. సో వాళ్ళే వచ్చి తీసుకెళ్తున్నారు కాబట్టి నేను అబ్జెక్షన్ చెప్పలేము కదా. సో వాళ్ళని వచ్చి తీసుకెళ్ళిపోమంట అంతే. నేను ఇంటికి వెళ్ళి ఇవ్వడము లాంటి కాన్సెప్టే ఉండదు నా దగ్గర. ఇంకొకటి ఏంటి, మన నెయ్యి వల్ల బెనిఫిట్స్కి వెళ్తే మాత్రం వేల రకాల బెనిఫిట్స్ బ్రో. ఇప్పుడు ప్యూర్ ఘీ మార్కెట్ లో లేదు. పాల నుంచి డైరెక్ట్ గా పాలని హీట్ చేసి ఒక మిషన్ లో వేస్తే బటర్ ఒక సైడ్ వస్తుంది, మిల్క్ ఒక సైడ్ వస్తుంది. అది బ్రో, పాలలో ఈ నెయ్యిని సపరేట్ చేసి మళ్ళీ పాలనే అమ్ముతున్నారు. అదే బటర్ ఒక సైడ్ వస్తుంది, ఒక ప్రాసెస్. అదే పాలని లైట్ హీట్ చేస్తారు, ఒక మిషన్ లో వేస్తారు. అది హీట్ వల్ల అండ్ రొటేషన్స్ వల్ల ఒక సైడ్ నుంచి బటర్ వస్తుంది, ఒక సైడ్ నుంచి మిల్క్ వస్తుంది. అవును. ఈ మిల్క్ ని ప్యాకెట్ లో ప్యాక్ చేసి అమ్మేస్తారు. దాని వ్యాలిడ్ కూడా 90 days పెడతారు. మళ్ళీ దాంట్లో మళ్ళీ మిల్క్ పౌడర్ కూడా వేస్తారు. అండ్ ఈ బటర్ ఉందా, ఇది ఫ్యాట్, గీ కాదు అసలు, అది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్, అది అసలు మంచిది కదా హెల్త్ కి. అందుకే బయట మార్కెట్ లో చీప్ గీ. మనం ఎలా చేస్తాం, ఫస్ట్ పాలను తీసిన తర్వాత దాన్ని కాగబెడతాం, దాన్ని పెరుగు చేస్తాం. పెరుగు చేయాలి ఖచ్చితంగా, 100% చేయాలి. మళ్ళీ పెరుగు నుంచి మీగడ తీసి చేయకూడదు నెయ్యి, అది కూడా నెయ్యి కాదు, మళ్ళీ అది కూడా ఫ్యాటే. ఆ పెరుగుని చిలికాలి, నీళ్ళు పోసి చిలికితే అప్పుడు వెన్న వస్తుంది. ఆ వెన్నని తీసుకెళ్లి కాగబెడితే నెయ్యి వస్తుంది. అది నెయ్యి, అది మంచిది. మీరు ఎక్కడైనా గూగుల్, ఇప్పుడు వీళ్ళు చేసే ప్రాసెస్ ఏంటంటే, అంటే బయట జనాల్లో మార్కెట్ ఎట్లా ఉందంటే, ఈ మీరు చెప్పిన పద్ధతిలో చేస్తే నాకు లాస్ట్ కు మజ్జిగ మిగులుతాయి. మజ్జిగ ఎవడుకుంటాడు, ఎవరు కొన్నారు, వ్యవసాయంలో వాడదాం. అది వాళ్ళకి వ్యవసాయం ఉండదు. ఇదంతా ఒక ఇంట్లో లేకపోతే ఒక రూమ్ లో సెటప్ చేసి జరిగే ప్రాసెస్, ఇండస్ట్రీస్ లో కావచ్చు. దాన్ని ఆ మార్కెట్ తెలియక వాళ్ళు పాలైతే ఈజీగా సెల్ అయిపోతాయి, పొద్దునకే అమ్మేస్తాను నేను పాలైతే, మజ్జిగ అంత ఈజీగా అమ్మలేదు కదా అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇది కూడా ఒక కొత్త లెర్నింగ్ నాకు, అంటే దీన్ని ఇలానే తీయాలి గీ అంటే అన్న ప్రాసెస్. గీ మాత్రం అలానే తీయాలి బ్రో, అదే పెరుగు చేసే తీయాలి. అది కూడా మీగడ తీయకూడదు, మళ్ళీ చిలికే తీయాలి. సింపుల్ బ్రో. యశోదమ్మ శ్రీకృష్ణునికి ఎలాంటి వెన్న పెట్టింది, చిలికితే వచ్చిన వెన్నే పెట్టిందిగా. వెన్న ఎడికెళ్ళి వచ్చింది,
పాలను పెరుగు చేసి పెరుగులో కవ్వం వేసి చిలికితేనే వెన్న వచ్చింది. ఆ వెన్ననే పెట్టింది. శ్రీకృష్ణుడు అదే వెన్నని తిన్నాడు. వెన్న దొంగ అంటారు కదా, అవును కరెక్ట్. ఆ వెన్ననే. ఇంకా వెన్న ఎడికి ఇంకా వేరేలాగా వెన్న వచ్చిందంటే అది వెన్న కాదు, అది నెయ్యి కాదు అన్నట్టు అర్థం చేసుకోవాలి మనం. అది కూడా మన పూర్వీకుల నుంచి వచ్చిందే కదా ఈ నాలెడ్జ్. ఈ వెన్న కూడా శ్రీకృష్ణ దేవుడు తిన్నప్పటి నుంచి వచ్చిన వెన్ననే అది. ఇప్పుడు మనం తయారు చేసేది కూడా అదే ప్రాసెస్, అదే ఫాలో అవ్వాలి. మన ట్రెడిషన్ ని మాత్రమే ఫాలో అవ్వాలి ఎప్పటికి వెళ్ళినా కూడా. ఇంతకు ముందు అదే అంటే ఈ కాన్సెప్ట్ లో తీసిన వెన్న తినేసి ఇది ఫ్యాట్, అంటే వాళ్ళు తినేదే ఫ్యాట్, దాన్ని పట్టుకునేసి ఇది ఫ్యాట్ మనం లాభ అయిపోతాం అనుకుంటారు. కానీ యాక్చువల్ గా తింటే ఉండదు, ఫ్యాట్ ఉండదు. ఏదైనా కూడా లిమిట్ లో తీసుకోవాలి బ్రో. అమితంగా ఏది తీసుకున్నా అది విషంగా మారిపోతుంది. మితంగా తీసుకోవాలంటే ఎంత తీసుకోవాలి అంతే క్వాంటిటీ తీసుకోవాలి. నువ్వు ఇంత తినేసి నాకు ఎఫెక్ట్ చూపించిందంటే చూపిస్తుంది. అమితం ఎప్పుడైనా విషమే అవుతుంది అది. సో ఎంత తీసుకోవాలి అంతే తీసుకోవాలి. సో మనము తయారు చేసే గీ ఇది బ్రో, ఒరిజినల్ గీ ఇలా ఉంటది. దీని కలర్ చూడండి ఒకసారి, అండ్ దీని స్మెల్ కూడా మీకు ఒక్కసారి గీ స్మెల్ చూడండి బ్రో ఎలా ఉందో. మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు ఎలాంటి స్మెల్ లేకపోతే గుళ్ళో మనకి ఇచ్చే ప్రసాదం అంటే ఆ స్మెల్ వస్తా ఉంది. ఇది దీని టెక్స్చర్ కూడా చూడండి, రవ్వ రవ్వలా ఉంటుంది సేమ్. కరెక్టే బ్రో. దీని క్వాలిటీ, ఇంత మంచి క్వాలిటీ నెయ్యి ఎప్పుడు వస్తుంది అంటే మనం అన్ని ఫాలో చేస్తేనే వస్తుంది. బయట చూసిన నెయ్యికి దీనికి చాలా వేరియేషన్. అండ్ మెడిసినల్ పర్పస్ లో దీన్ని 60 రకాల జబ్బుల్లో వేసుకోవచ్చు బ్రో. సింపుల్ గా చెప్తా, మైగ్రేన్ ఉంది అనుకోండి మనకి, బాగా హెడేక్ మైగ్రేన్ ఉంది, జస్ట్ లైట్ గా హీట్ చేసి, చాలా తక్కువ హీట్ చేసి 2 రోజుల్లో వేసుకొని పడుకుంటే 10 minutes లో సెట్ అయిపోతుంది బ్రో. అట్లా 3 months చేయాలి, మళ్ళీ మైగ్రేన్ రాదు. ఇంకా మైగ్రేన్ ఇన్స్టెంట్ హెడేక్ వచ్చిన కూడా వేసుకోవచ్చు. దాంతో పాటు నాజిల్స్ బ్లాక్ అయిపోతాయి సర్దైనప్పుడు, అప్పుడప్పుడు వేసిన 5 minutes లోనే అన్బ్లాక్ అయిపోతాయి. జస్ట్ 5 minutes అయితే నేను ట్రై చేయాలి, నాకు ఈ ఎఫెక్ట్ ఉంది. పక్క అన్బ్లాక్ అవుతుంది. దాంతో పాటు సైనస్ ఉంటది కదా, సైనస్ ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. ఇంకా గురక కొడతారా? అవును, గురక కొట్టే వాళ్ళు డైలీ 3 months చేసుకుంటే గురక సెట్, గురక రాదు ఇంకా. సో అట్లా ఎన్నో రకాల బెనిఫిట్స్. దానికంటే ఇంకా బెటర్, బెస్ట్ పిత్తనాశం అంటారు. మన బాడీలో 3 ఉంటాయి, కఫము, పిత్తము, వాతము. ఇదంతా కఫం అనమాట. సర్ది, జబ్బు, ఈ పైన ఏదైనా డిసీజ్ వస్తే కఫం, ఈ కింద నుంచి స్టమక్ వరకు వచ్చినంత పిత్తము, ఈ కింద నుంచి ఇదంతా వాతం జబ్బులు అనమాట. ఇది వరల్డ్ మొత్తంలో బెస్ట్ పిత్తనాశం. అంటే కడుపుకు సంబంధించిన కడుపు నొప్పి, ఏదైనా కడుపులో ఏది వచ్చినా సరే అన్నిటికీ ఇదే బెస్ట్ అనమాట. ఇప్పుడు లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళకి పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుంది, విపరీతమైన పెయిన్ వస్తుంది, తట్టుకోలేరు అసలు. ఆ టైంలో ఇంజెక్షన్ చేసుకోవడము, దానివల్ల మళ్ళీ ప్రాబ్లం అవ్వడము, ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం జరుగుతాయి. ఇది పీరియడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి 4 days పీరియడ్స్ అయింది. ఆ 4 days మాత్రమే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ బాగా స్టార్టింగ్ లో పెయిన్ ఎక్కువ ఉంది అనుకోండి, చాలా తట్టుకోలేనంత పెయిన్, 3 times తీసుకోవాలి. వాటర్ ని వేడిగా అంటే ఫుల్ బాయిల్ చేయాలి. ఫుల్ బాయిల్ అవుతున్నప్పుడు 1 spoon వేయాలి, ఒక గ్లాస్ కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఫస్ట్ తాగిన ఒక 1 hour లోపే కొంచెం తగ్గిపోతుంది. కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే మళ్ళీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఒకసారి. డేలో 2 times అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. పీరియడ్స్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు 100% రిజల్ట్, ఇది ప్రూవ్డ్. అది కూడా ఓన్లీ దేశీ ఆవు నెయ్యి అయి ఉండాలి, బిలోనా మెథడ్ లో తీయాలి, ప్యూర్ నెయ్యి అయి ఉండాలి. 100% రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఉమెన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఇర్రెగ్యులర్ గా అయ్యే పీరియడ్స్ కూడా సెట్ అయిపోతుంది దీంతో. అన్నిటికీ పనిచేస్తుంది ఈ ఘీ. ఓకే. అండ్ అలాగే వీళ్ళు అంటే జనాలు ఆవులు పెట్టుకోవాలంటే ప్రాఫిట్ ఆ వయసులోనే చూస్తున్నారు కదా. ఓకే సరే, ఆ వయసులోనే ఉపయోగంగా మనం దీని నుంచి ఇంకా బై ప్రోడక్ట్స్ ఏవేవి తీయచ్చు? చాలా సింపుల్ బ్రో. ఇప్పుడు ఆవు పాలిచ్చే మిషన్ లాగా మనం చూడము. పాలు ఎప్పుడైనా బెనిఫిట్ లాగా ఉండాలి, అంటే ఎక్స్ట్రా ఇన్కమ్. అది ఆవు వచ్చిందంటే మనకు అది ఎక్స్ట్రా గానీ అదే మెయిన్ సోర్స్ అవ్వకూడదు. సో ఆవు వచ్చిందంటే నీకు జస్ట్ ఏదో పాకెట్ లో కొంచెం మనీ వచ్చింది అనుకోవాలి పాలు వస్తే. ఓకే, పాలతో కాకుండా, ఎందుకంటే ఆవు లైఫ్ టైం పాలు కాకుండా మూత్రం ఇస్తుందని చెప్పిన నేను. సో దాంతో మనం ఏమేం చేసుకోవచ్చు అంటే, ఇది అగరబత్తి చాలా సింపుల్ గా చేయొచ్చు. అంటే ఒక మిషన్ కావాలి దీనికి. ఒక చిన్న మిషన్ కొనుక్కుంటే అగరబత్తి చేసుకోవచ్చు. మీరు పెద్ద మార్కెట్ క్రియేట్ చేయొచ్చు అగరబత్తి. ఇప్పుడు బయట అగరబత్తి స్మెల్ పీల్చుకుంటే క్యాన్సర్ వస్తుంది డైరెక్ట్ గా. ఇది వాడితే నేచర్ కి మంచిది, మన హెల్త్ కూడా మంచిది. స్మెల్ ఎలా ఉంది చూడండి ఒకసారి. అసలు నిజంగా బ్రో ఎక్సలెంట్. అసలు ఇది పర్ఫ్యూమ్ కూడా పనిచేయదు. ఇవి ధూప్ స్టిక్స్, సేమ్ దాంతోనే ధూప్ స్టిక్స్ కూడా చేయొచ్చు. ఈ ధూప్ స్టిక్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు సింపుల్ గా. ఒక సిరంజి ఉంటది కదా, సిరంజితో చేసుకోవచ్చు. ఆవు పేడ, దీంట్లో ఏం లేదు మళ్ళీ ఆవు పేడ, కొన్ని మనము ఆయుర్వేదంలో వాడే కొన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్, నేచురల్ అన్ని నేచురల్, దీంట్లో నో కెమికల్. మళ్ళీ ఈవెన్ ఈ స్టిక్ కూడా నేచురల్, మళ్ళీ ఏ కెమికల్ ఉండదు. హెల్త్ కి మంచిది, ఎన్విరాన్మెంట్ కి మంచిది. సో కౌడంతో కేక్ చేస్తాం మనం, కౌడం కేక్స్, పిడకలు అంటాం. అవును కరెక్ట్, పిడకలు చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఫార్మర్ జస్ట్ మన గ్యాస్ లాగా ఉపయోగిస్తారా? గ్యాస్ లాగా ఉపయోగించవచ్చు. అగ్నిహోత్రం వేసుకోవాలి.
భోపాల్ ట్రాజెడీ తెలుసా? భోపాల్ ట్రాజెడీ అవును. పాయిజన్ గ్యాస్ లీక్ అయ్యి చాలా మంది చనిపోయారు అక్కడ. కానీ ఒకే ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ సర్వైవ్ అయింది. ఎందుకు సర్వైవ్ అయిందని రీసెర్చ్ చేస్తే మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది. వాళ్ళు ఎవ్రీడే ఇంట్లో అగ్నిహోత్రం వేసుకునేవాళ్ళు. అండ్ వాళ్ళ ఇంట్లో చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, తులసి కావచ్చు, చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటి వల్ల అంత పాయిజన్ అయినా కూడా వాళ్ళ ఇంట్లో మాత్రం పాయిజన్ అవ్వలేదు, వాళ్ళు చనిపోలేదు. ఏంట్రా రీజన్ అంటే అగ్నిహోత్రం డైలీ వేసేవాళ్ళు. అగ్నిహోత్రం చాలా సింపుల్, ఆవు పేడ ఉంటది కదా, దాంతో పిడక చేస్తాం. ఆ పిడక ఇవో దేశీ ఆవు నెయ్యి, కొంచెము ముడి బియ్యం అంటాం కదా, పొట్టు తీయనివి, బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. ఆ బియ్యం కొన్ని వేసి మంచి ఒక కర్పూరం వేసి వెలిగిస్తే డైలీ ఒక 10 minutes చేసుకుంటే చాలు. ఫస్ట్ థింగ్ డైరెక్ట్ బెనిఫిట్ కళ్ళకి కనిపించేది, పురుగులు దోమలు వెళ్ళిపోతాయి. దాంతో పాటు ఇంట్లో నెగిటివిటీ వెళ్ళిపోతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, ఇంట్లోకి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇంకేం కావాలి? ఈ మధ్య జనాలు అంతా చాలా వరి అయిపోతున్నారు. ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది, ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉండాలి మన దగ్గర, కార్ లో కూడా ఎయిర్ ప్యూరిఫైర్ టెక్నాలజీ రావాలి. ఇదంతా ఎక్కువ అంటే సింపుల్ గా ఇది న్యాచురల్. ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ అవసరం లేదు. దాంతో పాటు టూత్ పేస్ట్ అవసరం లేదు. టూత్ పేస్ట్ అనేది చాలా డేంజర్. పళ్ళ పైన ఒక సన్నని లేయర్ ఉంటది బ్రో, అది నువ్వు బ్రష్ చేయడం వల్ల ఆ లేయర్ వెళ్ళిపోతుంది. ఆ లేయర్ వెళ్ళిపోయిందంటే నువ్వు జీవితాన్ని కోల్పోయినట్టే. బ్రష్ పరా చేయకుండా పేస్ట్ పెట్టి నేచురల్ గా, ఇప్పుడు మనం అగ్నిహోత్రం అన్నాగా, దాంట్లో బూడిద వస్తుందా? అగ్నిహోత్రంలో నెయ్యి, పేడ, కొంచెం ఏది మన ఒక కర్పూరం పెట్టి వెలిగించడానికి బియ్యం ముడి బియ్యం, బ్రౌన్ రైస్ అంటాం కదా, అవి పొట్టు తీయని బియ్యం, తెల్ల బియ్యం కాకుండా పొట్టు తీయని బియ్యం వేస్తాం. అంటే దాని నుంచి వచ్చిన భస్మం ఉంటది కదా, భస్మాన్ని ఒక చిన్న పించ్ అంతా మనం తాగే వాటర్ లో వేసుకోవాలి. అది ప్యూరిఫై అయిపోతాయి వాటర్ నేచురల్ గా. అదొకటి, ఏది వేస్ట్ లేదు. మళ్ళీ దాంట్లో లవంగాలు, ఉప్పు కొంచెం వేసేసి మంచి జల్లెడ పట్టించుకొని తింటే ఇదే టూత్ పౌడర్ తయారవుతుంది. ఇదే ఆ టూత్ పౌడర్. దీంట్లో మనం కొన్ని హర్బ్స్ కూడా వేసాం అనమాట, గ్రీన్ లో టేస్ట్ చాలా బాగుంటది. అండ్ దీని అప్లై కూడా ఫస్ట్ ఈ ఫింగర్ ఉంటది కదా, రింగ్ ఫింగర్ తో దీంతో మనం ఎప్పుడైతే పళ్ళని చిగురుని మర్దన చేస్తామో మన జ్ఞానేంద్రియాలు యాక్టివేట్ అయిపోతాయి. అన్నిటికీ రీజన్ ఉంది. మళ్ళీ ఇది ఉందా, ఈ తంబు, ఇది మన దౌడకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. నోట్లో పెట్టుకోండి, ఇలా దౌడకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. దీంతోనేమో దౌడ పండ్లు గీకాలి, ఇది దౌడ పై ఇది వేసుకొని, అంటే డైలీ పేస్ట్ లా వాడుకున్నా కూడా ఏం ఇబ్బంది లేదు, వాడుకోవాలి డైలీ. దీన్ని మర్దన చేసి 5 minutes తర్వాత బ్రష్ ఉంటుందా, మంచి బ్రష్ తీసుకోండి, బ్యాంబూ బ్రష్. మన దగ్గర బ్యాంబూ బ్రష్ కూడా ఉంది, ఈకో ఫ్రెండ్లీ, ప్లాస్టిక్ బ్రష్ కాకుండా. మరి దానిపైన ఉన్న అవి ఉంటాయా మన పండ్లు, టూత్, అది కూడా నేచురల్ గా సెల్యులోస్ తో చేసిందే. అలాంటి దాన్ని వాడుకొని మంచిగా గీకేసేయండి పళ్ళని. అప్పుడు ఏమవుతుంది అంటే మీ పళ్ళకి సెన్సిటివిటీ ప్రాబ్లం పోతుంది, నేచురల్ గా ప్రొటెక్ట్ చేసుకున్నట్టే. ఇంకా దీంతో పాటు వేప పుల్ల, ఈత పుల్ల, జామ పుల్ల, మామిడి పుల్ల, ఏది దొరికినా వాడుకోవడం చాలా. జనాలు ఇవన్నీ చూస్తున్నాం అంటే మేము ఏదో అంటే మార్కెటింగ్ అనుకోవద్దండి. ఎందుకంటే లైక్ ఈ లైఫ్ స్టైల్ లో లేకపోతే ఇవన్నిటిని ఇప్పుడు జనాలు ఆవులను ఎందుకు మేపాలా, ఫ్రీగా ఎందుకు నేను అంటే నంది ఉంది దానికి ఎందుకు నేను ఫ్రీగా ఫుడ్ పెట్టాలా, నాకు అదేం రిటర్న్ ఇవ్వట్లేదు కదా అని అనుకుంటా ఉన్నారు. అనుకోకండి, మీరు పెట్టేది ప్రతిదీ వాల్యుబులే, మీరు ఎక్కడికి మిస్ అవ్వదు. పేడ రూపంలో వస్తుంది, మూత్రం రూపంలో వస్తుంది. అదే పాడిన వాడు అగరబత్తి ఎంత బాగుంటుందో. బయట అగరబత్తి వాడితే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది నేచురల్ రిప్లేస్మెంట్ 100%. మామూలు అగరబత్తులు వాడినప్పుడు ఊపిరి పీల్చుకునే ఇష్యూస్ వస్తాయి. ఊపిరి అయ్యగారులకి చాలా మందికి డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి అంటే అది వన్ ఆఫ్ ది రీజన్ అగరబత్తి. వాళ్ళు చాలా పీల్చుకుంటారు కదా పొగ. సో వాళ్ళందరికి అయ్యగారు చెప్పాలంటే మన ధర్మంలో అగరబత్తి ఇంతకు ముందు లేకోకుండా మధ్యలో వచ్చింది. దానికి ముందుకు మనకు సాంబ్రాణి, గుగ్గిలం, మైసాక్షి, ఇవి న్యాచురల్. గుగ్గిలం, మైసాక్షి భూమిలో వస్తుంది, భూమి నుంచి తీసుకుంటాం. సో ఎలా చేసినా మనం వాడే ఈ ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే నువ్వు కడ్డీ రూపంలో లేకపోయినా ధూపం రూపంలో అయినా కూడా ఇది ఇంపార్టెంట్. దాంట్లో ఏం ఇంగ్రీడియంట్ వేసామనేది ఇంపార్టెంట్. కెమికల్ వేసి తయారు చేసింది వాడితే నీ హెల్త్ తో పాటు అక్కడ దేవుడి గుడిలో ఉన్న ఒక వైబ్ ని కూడా మనం డామేజ్ చేస్తాం బ్రో. అసలు ఈ స్మెల్ కూడా అదే వైబ్ ఉంది గుళ్ళకి వెళ్తే. సో ఇదన్నమాట. ఇంకా దీనితో పాటు మనము ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ బ్రో, 120+ ప్రొడక్ట్స్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఫార్మర్ లెవెల్ ఒక 4-5 ప్రొడక్ట్లు చేసుకుందాం. సో ఈ గోశాల ఉన్న వాళ్ళు అంటే గోళ్ళు పెంచే వాళ్ళు పాలు అని మాత్రం అనుకోకండి. పాలు అనేది 30% సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మాత్రమే మీకు. సో పేడ మూత్రాన్ని కరెక్ట్ గా వాడుకుంటే మీరు లక్షలు సంపాదించవచ్చు. సంపాదనే కాదు, దానికి అంటే లక్షలకు మించిన ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే కెమెరా ఛార్జింగ్ అయిపోవడం వల్ల దీనికి స్విచ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇదన్నిటిని మీరు జస్ట్ మార్కెట్ లాగా అనుకోకండి. అంటే లేదో అమ్ముకోవడానికే, మీరు కొనకపోని ఇది ఒక లైఫ్ స్టైల్. ఇది ఈ విధంగా ఉంటది. మన పెద్దలు మనకు నేర్పించడంలో ఒక గ్యాప్ రావడం వల్ల ఆ నాలెడ్జ్ అనేది అక్కడ ఆగిపోయింది.
ఎవరో కొందరు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి వారు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకొని మీకు చెప్పాలని ఒక ప్రయత్నం ఇది. నిజంగా మీరు కొనండి, కొనకపోండి, మీరే ఓన్ గా చేసుకోవచ్చనే చెప్తున్నాం, మా దగ్గర కొనండి అని చెప్పట్లేదు. ఇవన్నీ ఇందులో ఉంటాయి కదా బ్రో. అలాంటప్పుడు మన భూమిలో ఇంత పేడేస్తే ఇంత లాభాలు ఇస్తున్నప్పుడు, ఇంత నెయ్యి తీసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నప్పుడు, ఆ గోవు తినే ఫీడ్ కూడా అనేది మనకి ఇంపార్టెంట్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏ వేస్తున్నారు మీరు, ఎలా ఫాలో అవుతున్నారు ఏంటి అసలు? ఒకప్పుడు బ్రో చూసుకుంటే ఆవులు బయట ఓపెన్ గ్రేజింగ్కి వెళ్ళేవి, కొండల పైన గట్ల పైన అడవుల్లో తినేసి వచ్చేవి అనమాట, తిరిగి వాటికి నచ్చింది తిరిగేసి వచ్చేవి. ఇంకా చెప్పాలంటే ఓనర్ ఉంటాడు కదా, ఓనర్ కి ఏదైనా డిసీజ్ ఉన్నా ప్రాబ్లం ఉన్నా ఆవు గ్రహించి దానికి సంబంధించిన మెడిసినల్ ప్లాంట్స్ తిని దాని మూత్రంలో పేడలో మళ్ళీ పాలల్లో ఇచ్చేదన్నమాట. అవి తీసుకున్న ఒక ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళకి సెట్ అయిపోయేది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా లేదు. అవి తిరగడానికి మనము ఇప్పుడు నా దగ్గర అయితే నేను 24 hours బయట షెడ్యూల్లో అయితే ఈ షెడ్ లోనే ఉంటాయి. ఇంకా దాని వల్ల వాటికి ప్రాబ్లం, టైంకి ఈనవు కట్టవు, దానివల్ల రైతుకు ఇంకా నష్టం, కట్టడం ఈనకపోవడం వల్ల. ఇదే సమస్య, పెద్ద సమస్య ఇది. నేనేం చేస్తా అంటే ఓపెన్ గ్రేజింగ్ బయటికి పంపిస్తా. మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ 4, పక్కన ఒక 4, ఇంకో వేరే ఒక 2 acres లీజ్ కి తీసుకున్నా. మొత్తం 10 acres లో ఓపెన్ గ్రేజింగ్ అది ఇంకా తిరగడమే ఉంటది. సో అన్నిటికీ మంచి హెల్తీగా ఉంటాయి. దానితో పాటు అయినా కూడా నేను ఫీడ్ లో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వను అనమాట. ఇది మన దగ్గర ఎద్దు గానుగా ఉంది కదా, గానుగలో తీసిన తర్వాత వచ్చిన కేక్ ఇది అనమాట. ఇది పల్లి కేక్, అంటే చెనక్కాయల నుంచి వచ్చినది. సో దీంట్లో 100 grams లోనే 48 to 52% ఆఫ్ ప్రోటీన్ ఉంటది. ఇది చాలా మంచిది మన హెల్త్ కి. మనకే మా ఆవులకి కాదు, మనకు కూడా ఇప్పుడు జిమ్ చేస్తారు కదా, ప్రోటీన్ 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 అని ఒకటే కొట్టుకుంటారు కదా. ఇది 100 grams తీసుకుంటే చాలు డైలీ. 50 grams ప్రోటీన్ దీని నుంచి వచ్చినట్టే. అండ్ చీపెస్ట్ ప్రోటీన్, చాలా చీప్. మహా అయితే వాళ్ళకి 50-60 rupees లో కేజీ వచ్చేస్తుంది. అవును, కేజీ అంటే మీకు ఎన్ని గ్రాముల ప్రోటీన్? 500 grams ఆఫ్ ప్రోటీన్ జస్ట్ ఫర్ 60 rupees. అంటే ఎంత చీప్ అర్థం తీసుకోండి. ఇది నువ్వుల చెక్క, బయట 20 grams 100 rupees పైన పడుతుంది. ఇది వచ్చేసి నువ్వుల చెక్క, ఇది ఆవాల చెక్క, ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీని వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది ఒకటి. దానితో గమనించుంటారా రీల్స్ లో డైరీ ఫార్మ్ రైతులు బాటిల్ ఆవాల నూనె, అది మంచిదో కాదో తెలియదు, మళ్ళీ అదొక డౌట్. సో ఇది ఆవ చెక్క న్యాచురల్ గా మనమే తీసాం, మన కళ్ళ ముందు తీసాం. దీని వల్ల బెనిఫిట్స్ మెయిన్ ఏంటంటే డైజెషన్ మంచిగా అవుతుంది. ఫస్ట్ థింగ్, డైజెషన్ తో పాటు హీట్ కి రాకపోయే ప్రాబ్లం ఉంటుందా, అది హీట్ కి వచ్చేసి రావు. దానివల్ల చాలా బెనిఫిట్ ఫార్మర్ కి. అండ్ ఇది కుస్మా ఆయిల్ తీసిన తర్వాత వచ్చిన కేక్ ఇది. సో ఇలా ఇంకా కొబ్బరి కేక్ కూడా ఉంటుంది మన దగ్గర. సో ఇట్లా అన్ని కేక్స్ కొంచెం కొంచెం ఇస్తాం అనమాట. పల్లె కూడా కొద్దిగా ఎక్కువ ఇస్తాం, మిగతా తక్కువ క్వాంటిటీలో ఇస్తాం. దానితో పాటు ఇది వచ్చేసి మీకు మొక్కజొన్న పిండి బ్రో. మన మక్కల ఫార్మర్స్ దగ్గర ఉంటాయి కదా, మక్కలు కూడా మాక్సిమం మనం పండించిన మొక్కజొన్నది. సో ఇది కూడా మంచి ప్రోటీన్ అన్నమాట. దీనితో పాటు ఇది మాక్సిమం అన్ని డైరీ రైతులకు తెలిసే ఉంటుంది. ఇది తౌడు కూడా తెలిసే ఉంటది. తౌడు ఇస్తాము. దానితో పాటు మనకి అన్ని రకాల గింజలు ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఏమంటామంటే పెసర్లు, ఉలువలు, బొబ్బర్లు, శనగలు, కొర్రలు, అండుకొర్రలు, జొన్నలు, రాగులు, ఇట్లా అన్ని రకాలు 18 రకాలు. కొన్ని ఉన్నాయా అన్న డౌట్ కూడా కొందరు రావచ్చు. ఇవన్నీ ఇన్ని ఉన్నాయి అనేది మార్కెట్ లో దొరికేవి. అవన్నిటిని కలిపేసి పౌడర్ కొంచెం ఒక్క దానికి మహా అయితే 15 to 20 grams వెళ్తుంది. బికాస్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ఇది. సో అన్నిటి కొంచెం వేస్తాం. ఇవన్నీ వల్ల ఎంత హెల్త్ గానే మీరు చూస్తున్నారు కదా. నిజం చాలా యాక్టివ్ ఉన్నాయి. పొద్దున నేను వచ్చినప్పుడు దూడలు చూస్తే బ్రో, అసలు మనకున్న బాధలన్నీ మర్చిపోయి ఎంత హ్యాపీగా ఉండదు అసలు. నిజంగా దూడ చూస్తానే అట్లా ఉండిపోవచ్చు. అలాగే ఆవు ఇంట్లో ఉంటే మహాలక్ష్మి ఇంట్లో ఉన్నట్టు. గోమయే వసతి గోధన్వంతరి లక్ష్మి అని ఒకటి ఉంటుంది అనమాట, మన పెద్దవాళ్ళు చెప్పిందే. గోవు ఏ వశంలో అయితే గోవు ఉండి గోవు పేడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే. ఎందుకంటే ఆవు పేడతో మనం ఎన్ని చేస్తున్నాం చూడండి. వ్యవసాయం చేస్తున్నాం, జీవామృతం అని, ఘనజీవామృతం అని, వేపాకుల కషాయం అని, నీమస్త్ర, అగ్నిస్త్ర, బ్రహ్మస్త్ర, దశపరిని, ఇన్ని చేస్తున్నాం. దీనితో పాటు నెయ్యి వస్తుంది, ఇన్ని రకాల ఉత్పత్తులు వస్తున్నాయి. సో ఇవన్నీ వస్తున్నాయి, ఆవు ఒక్కతే ఇస్తుంది. అయితే మరి ఆవుకు మనం ఏమి ఇస్తున్నాం? ఆవు దూడ ఉందా? ఫస్ట్ చెప్పాలంటే ఆవు పాలు దూడకు మాత్రమే. ఏ తల్లి పాలైనా దూడలకే. కానీ జనాలందరూ ఆవు పాలు తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే గాయే విశ్వస్వమాతరా, అంటే గోమాత విశ్వమాత. ఆవు అనేది విశ్వానికే మాత, మనందరికి తల్లి లాంటిది. మనందరం ఆవు ఒక పిల్లలం, అందుకే మనం ఆవు పాలు తీసుకుంటున్నాం. కానీ దూడ కొద్దిలేకుండా మనం తీసుకుంటే అది మనకి ఎంత పాపం, చాలా పాపం కదా. నేను అందుకే ఏం చేస్తా అంటే ఆవుకు 4 ఉంటాయి పొదుగులు. ఈ 4 నుంచి 1 నుంచి 2 దూడ కొదిలేస్తా.
దూడ ఫస్ట్ మంచి దూడకే వదులుతారా? ఫస్ట్ దూడకే వదలాలి. అదే మన కల్చర్ నిజంగా. అంటే లైక్ అదే వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరీ ఉన్న వాళ్ళు ఏదో దూడని తల్లిని దూరం చేస్తారు, లేకపోతే ఇలాగా అది పాలు తీయడం. నిజంగా అది మన కల్చర్ కాదు, మన ధర్మం. నిజంగా ఫస్ట్ పిల్లలకి ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ దూడని జనరల్ గా రైతులందరూ ఏం చేస్తారు, దూడను వదిలేస్తారు, అది చేపుతుంది. చేపిన తర్వాత 4 గుంజేస్తారు, ఏదో కొన్ని పాల నుంచి వదిలేస్తారు. ఓకే, నేను అట్లా కాకుండా 4 ఉంటాయి, ఫస్ట్ వదులుతాం, ఆవు చేపుతుంది. ఆ దూడ వచ్చేసి యాక్టివ్ హెల్తీ బాగుంది అనుకోండి, ఒకటే వదిలేస్తాం. ఒక దాంట్లో మీకు ఆల్మోస్ట్ లీటర్న్నర పాలు ఉంటాయి, మిగతా 3 మనం తీసుకుంటాం. ఓకే, ఇది వదిలేసింది అదే తాగేస్తుంది. ఇంకా అన్ని దూడలకు అంతే. సో దాంతో పాటు ఇది కూడా ఇస్తాం, ఇది కొంచెం వేస్తాం. ఆవుకి ఒక 500 grams 600 grams ఇస్తే దూడలకి మాత్రం జస్ట్ 50 to 100 grams కొంచెం అంత ఇస్తాం. ఇది మంచి ప్రోటీన్, ఎందుకంటే వాడి కూడా అరగదు, మళ్ళీ ఎక్కువ ప్రోటీన్ కూడా అవ్వదు కదా దానికి. సో అందుకనే మీకు అంత బ్యూటిఫుల్ గా అంత మంచిగా ఎందుకు యాక్టివ్ ఎందుకు ఉన్నాయంటే ఈ ఫీడ్, దాంతో పాటు ఓపెన్ గ్రేజింగ్ చేస్తాయి, మంచి ప్రోటీన్ ఫుడ్ తింటాయి అన్ని. ఇంకా నేను ఆవుని పాలిచ్చే మిషన్ లాగా అసలు చూడను. ఆవు అంటే పాలిచ్చే మిషన్ కాదు, ఆవుతో పాటు ఇన్ని ఉత్పత్తులు చేస్తున్నాం. నేను ఇందాక చెప్పా, ఎన్నో ఆదాయాన్ని. పాలు నాకు బోనస్, నాకు పాలు వచ్చాయంటే ఒక బోనస్ లాగా ఫీల్ అవుతాను నేను, అంతే. నాకు పాల మీద నేను డిపెండెన్స్ లేదు, ఎందుకంటే ఇతర ప్రొడక్ట్లు నేను చాలా చేస్తున్నా, చాలా ఉన్నాయి వ్యవసాయంలో వాడుకుంటున్నాం. కొన్ని లక్షలు మనకి ఫార్మింగ్ లో మిగిలిస్తాయి. దానితో పాటు ఇన్ని ఉత్పత్తులు ఇస్తున్నాయి. నాకు పొద్దు నుంచి సాయంత్రం వరకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇస్తుంది. మనకి పొద్దున్న లేచినప్పటి నుంచి పేస్ట్ తో స్టార్ట్ చేసుకుంటే డే ఎండ్ అయ్యేటప్పుడు ముట్టించే అగరత్తుల వరకు, హోమం వరకు అన్ని ఆవేస్తుంది. ఇంకా ఆవును ఎంత మంచిగా చూసుకోవాలి మనం. ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక ఆవును మెయింటైన్ చేయాలంటే ఎనీ సాఫ్ట్వేర్ శాలరీ సరిపోదు, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంత మంచి ప్రోటీన్ ఇవ్వాలంటే ఇక ఏ ఫార్మర్ ఇవ్వగలుగుతారు? ఒక జాబ్ చేసే వాళ్ళు కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టం. బట్ ఎందుకు సక్సెస్ అవుతామంటే ఆవుని ఎప్పుడైతే ఇష్టంతో ప్రేమతో అంత మంచిగా చూసుకుంటామో ఆవు మనల్ని అంతకు 2 మంచిగా చూసుకుంటానని చెప్పడానికి నేనే. నా దగ్గర వచ్చిన డబ్బులు అన్ని ఇక్కడ పెట్టేసిన బ్రో. ఒక ప్లేన్ ల్యాండ్ లో ఏం లేదు బ్రో, ఒక ఎంప్టీ ల్యాండ్. బోర్ వేయడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ బోర్ వేసాం, గానుగ పెట్టాం, ఒక రూమ్ పెట్టాం, ఆవులకు షెడ్, మళ్ళీ 5 layer మోడల్ లేవు. ఇప్పుడు మళ్ళీ గాడి కూడా కట్టాం కొద్దిగా, మీరు వచ్చినప్పుడు లేదు. 5 layer మోడల్, ఫుడ్ ఫారెస్ట్ మోడల్, ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, ఒక చెరువు. ఇన్ని గానం సమగ్రంగా చేయగలిగిన అంటే ఒక చిన్న శాలరీతో, నా చాలా చిన్న శాలరీ సాఫ్ట్వేర్ లో ఇన్ని చేయగలిగిన అంటే అది గోమాత యొక్క గొప్పతనం మాత్రమే. ఒక్క ఆవుతో స్టార్ట్ చేసా, ఇప్పుడు ఎన్ని అయ్యాయి చూడండి. సో ఇదంతా జరగాలి అంటే నీతి, నిజాయితీ, ధర్మం, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ ఇవి లేకుండా మనం ఏం చేయలేం. వీటన్నిటికంటే ముందు పర్యావరణాన్ని, పంచభూతాల్ని కాపాడడం నేర్చుకోవాలి. ఇట్లా ఎలా కాపాడగలుగుతాం? భూమాత ఫస్ట్ ఇంపార్టెన్స్. గోవు ఉంటే భూమి బాగుంటుంది. సో గోవుని మనం కాపాడాలి. దాంతో పాటు గాలిని కాపాడాలి, నీటిని కాపాడాలి, అగ్నిని కాపాడాలి, ఆకాశాన్ని కాపాడాలి. ఇవన్నిటిని సమగ్రంగా మనం రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా చూసుకున్నప్పుడే మన లైఫ్ బాగుంటుంది. లేదు అంటే అతలకుతలం అయిపోయినట్టే. ఓకే బ్రో, అంటే ఈ మధ్యన మరి ఇది ఎప్పటి నుంచి ట్రెండ్ అయిందో అంటే లైక్ జనాల్లో ఉందో లేదో తెలియదు కానీ, వెజిటేరియన్ అంటే ఇంతకు ముందు మన అంటే యాన్సెస్టర్స్ పాలు తాగేవారు, వెన్న తినేవాళ్ళు. అంటే ఈ మధ్య వీగన్ అని చెప్పేసి డైరీ ప్రోడక్ట్స్ ని కూడా స్కిప్ చేయడం ఏంటి అసలు? అక్కడ నాలెడ్జ్ గ్యాప్ ఏంటంటే వీగనిజం అనేది చాలా మంచిది, దాన్ని మనం అపోజ్ చేయడానికి లేదు. బట్ దాంట్లో ఉన్న లూపోల్ ఏంటంటే వాళ్ళు డైరీని పక్కన పెడతారు. ఎందుకంటే బయట ఉండే డైరీ ఫార్మ్స్ ని దృష్టిలో పెట్టుకుని పక్కన పెట్టేస్తున్నారు. ఓకే, ఇప్పుడు బయట అంతే కదా. ఇప్పుడు బయట ఒక మొగదోడ పుట్టింది బ్రో, దాని డైరెక్ట్ కటింగ్ పంపిస్తున్నారా లేదా? కరెక్ట్. దానికి పాలు కూడా సరిగ్గా ఇవ్వరు. అది దృష్టిలో పెట్టుకుని, అండ్ హింస, దారుణమైన హింస. దాన్ని మళ్ళీ ప్రెగ్నెంట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఇచ్చి, మళ్ళీ దాన్ని నరకం అనుభవించి, అది పుట్టిన రోజు పాలే పిండుకొని దాన్ని మళ్ళీ ప్రెగ్నెంట్ చేయించి, ఏవేవో ఇంజెక్షన్స్ ఇచ్చి అంత నరకం చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఆ కోణంలో ఆలోచిస్తే వీగనిజం ఇస్ కరెక్ట్. బట్ మన ట్రెడిషన్, మన ఇండియన్, మన దీన్ని అంటే డైరీ ప్రొడక్ట్స్ ని కానీ డైరీని మాత్రం స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే లేదు, కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎథికల్ గా మిల్క్ వస్తుంది మనకు, అన్ని ఎథికల్స్ ఫాలో అవుతున్నాము, దూడని బాగా చూసుకుంటున్నాము, పాలు తీస్తున్నాము, ఇక్కడ తప్పేముంది? కరెక్ట్. సో ఇది ఫాలో అవ్వాలి. అంతెందుకు బ్రో, శ్రీకృష్ణుడే వెన్న తిన్నాడు. అదే కదా, అదే అందుకనే రెఫరెన్స్ తీసుకుని అడిగింది. శ్రీకృష్ణుడే వెన్న తిన్నాడు, పాలు తీసుకున్నాడు, ఆవులను కాపాడాడు. వెంకటేశ్వర స్వామిని గోవింద అంటామా? కరెక్ట్.
గోవింద అని ఎందుకంటాం, ఆయన కూడా గోవుల్ని కాపాడాడు. శ్రీకృష్ణుని గోపాలుడు అంటాం, మళ్ళీ ఆయన కూడా గోవుల్ని కాపాడాడు. అంతెందుకు బ్రో, మనందరికి గోత్రం ఉందా? కరెక్ట్. గోత్రం అంటే ఏంటి? గో అంటే ఆవు, త్రం అంటే ఆవులు ఉండే ప్లేస్. ప్రతి ఒక్కరికి ఒకప్పుడు గోవులు ఉండేవి, ప్రతి ఒక్కరి ఇంట్లో గోవులు ఉండే. బట్ త్రూ అవుట్ ద టైం గోవులకి దూరం అయిపోయినాం. ఎప్పుడైతే దూరం అయినామో మన హెల్త్, మన ఫ్యామిలీ, మన స్ట్రెస్ అంతా దూరం అయిపోయింది బ్రో. ఇంకా మనం అందరం సరిగ్గా అటు డబ్బులతో లేము, ఇటు ఆరోగ్యంగా లేము. రెండింటికి మధ్యలో కొట్టుమిట్లాడుతున్నాం. ఇటు డబ్బులైనా ఉన్నాయంటే డబ్బులు లేవు, అటు ఆరోగ్యం ఉందంటే ఆరోగ్యం లేదు. మరి ఇక మనం సంపాదించింది ఏంటో మనకే తెలియదు. ఓకే, అంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ కానీ మన లైఫ్ స్టైల్, మన హెల్త్. ఓకే, వ్యవసాయం విషయానికి వచ్చినప్పుడు గోవు నుంచి మనం గో ఆధారిత వ్యవసాయమో లేకపోతే ఒక గోవు ఉంటే మీరు అన్నారు కదా అన్ని 10 ఎకరాలు 5 ఎకరాలు 40 ఎకరాలైనా చేసుకోవచ్చు అని అంటున్నారు. అయితే దీంట్లో ఏవి ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాని పేర్లు ఏంటి, ఫార్ములేషన్స్ ఏంటి, ఎక్కడ ఏదో వాడతారు? చాలా సింపుల్ బ్రో. ఫస్ట్ 1 గ్రాము ఆవు పేడలోనే 4 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇంత పేడ మనం ముట్టుకుంటే దాంట్లోనే 4 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. మనకు కావాల్సింది కూడా, మన పొలానికి కావాల్సింది కూడా మైక్రోబ్సే కదా. కరెక్ట్. నిజంగా మైక్రోబియల్ యాక్టివిటీ మీ పొలంలో యాక్టివ్ గా ఉంది అంటే మీరు అసలు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో ఆ మైక్రోబ్స్ ని డెవలప్ చేయడమే జీవామృతం. జీవామృతం అంటే చాలా సింపుల్. 10 కేజీల ఫ్రెష్ ఆవు పేడ, 10 లీటర్ల మూత్రం, ఎంత పాతదైతే అంత మంచిది. దాంట్లో 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లము, ఒక గుప్పెడు మట్టి, గట్టు పైన మట్టి లేదా చెట్టు కింద మట్టి, కెమికల్ లేని మట్టి. ఓకే, ఎప్పుడే కానీ ఫార్మింగ్ చేయకపోయినా లేకపోతే గట్టు మీదనో చెట్టు కింద ఉన్న మట్టి ఉంటుంది కదా, అది తీసుకొని 200 లీటర్ల నీళ్లు ఉన్న డ్రమ్ములు ఇవన్నీ వేసేసి ఉదయం సాయంత్రం డైలీ కర్ర సాయంతో తిప్పాలి. 2 days చేయాలి ఇలా. 2 days చేయాలి. 2 days లో రెడీ అయిపోతుంది. దాంట్లోనే యూరియా, డిఏపి, ఫాస్ఫరస్, మెగ్నీషియం అన్ని రకాలు దాంట్లోనే ఉంటాయి. సో ఇవన్నీ ఒక్క జీవామృతంలో మాత్రమే ఉంటాయి. చాలా సింపుల్. ఎంత దీన్ని ఇది చేసుకోవడానికి 2 రోజుల సమయం. ఎంత ఖర్చు వస్తుంది? మహా అయితే ఒక 150 నుంచి 200 రూపాయలు ఖర్చు. దీంతో రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఘనజీవామృతం. ఘనజీవామృతాన్ని ఎప్పుడైనా సరే పొలంలో ఫస్ట్ రెడీ చేసుకునేటప్పుడే, మీరు ఇందాక చెప్పినది టైము లేకపోతే ఈ పెస్ట్ వచ్చినప్పుడు ఇది వాడుకోవాలనేది లేదు. ఏ టైంలో అయినా ఎవ్రీ 15 days కి స్టార్ట్ చేసే వాళ్ళు ఎవ్రీ 15 days కి ఒకసారి 3 months వరకు ఇవ్వండి. తర్వాత భూమి లోపల నుంచి ఎంత పెద్ద పెద్ద వానపాములు వస్తాయో చూడండి. అస్సలు వ్యవసాయం చేసేవి వానపాములు మాత్రమే, మనం కాదు. కరెక్ట్. వానపాములు మనం ఎప్పుడైతే జీవామృతం ఇస్తామో 18 ఫీట్ల నుంచి పైకి కిందికి అప్ అండ్ డౌన్ చేస్తాయి. దాని వల్ల భూమి గుల్లబారుతుంది. రెయిన్ వాటర్ అనేది డైరెక్ట్ భూమిలోకి ఇంకిపోతాయి. వాటర్ పరిగెత్తదు, స్లోగా వెళ్తాయి నీళ్ళు ఎప్పుడైనా సరే. ఈ డిఫరెన్స్ ఈజీగా వెళ్ళిపోతుంది. వ్యవసాయం చేసేది వానపాములే, మనం కాదు. మైక్రోబ్సే కదా వ్యవసాయం చేసేది. సో అట్లా మనం మైక్రోబియల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి మాత్రం జీవామృతం, ద్రవ జీవామృతం. ఘన జీవామృతం కూడా సేమ్ అదే. ఘన జీవామృతం అంటే ఏంటి? ప్రిపరేషన్ ప్రాసెస్ ఒకటేనా? ప్రిపరేషన్. అప్లయింగ్ వచ్చేసి మనము దాన్ని సింపుల్ గా స్ప్రే చేసుకోవచ్చు. డ్రిప్ ఉంటే డ్రిప్ లో ఇచ్చుకోవచ్చు, ఫిల్టర్ చేసి మంచిగా. దానితో పాటు సింపుల్ గా కలాబ్ చల్లుతాం కదా, సాంపి చల్లడం, అలా పొలం అంతా చల్లుకోవచ్చు. ఒక 2-3 మనుషులు ఉంటే ఒక 4-5 ఎకరాలు ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలు కష్టపడితే అయిపోతుంది. దానికి స్ప్రే కూడా అవసరం లేదు. మన ట్రెడిషనల్ మెథడ్ లో స్ప్రే కూడా చేయొచ్చు. చాలా సింపుల్. ఘనజీవామృతం అన్నాం. ఘనజీవామృతంలో సేమ్ మళ్ళీ ఒక 10 కేజీల పేడ తీసుకుంటే ఒక కేజీన్నర శనగపిండి, కొంచెం బెల్లము, దాంట్లో కొంచెం మట్టి వేసి చెట్టు కింద నీడలో ఉండాలి. ఇది షెడ్ కింద గానీ చెట్టు కింద గానీ నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట. దానిపైన సన్లైట్ ఎట్టి పరిస్థితిలో పడొద్దు. అది ఎండిపోయిన తర్వాత మంచిగా ఒక 2 days తర్వాత మంచిగా కిందికి మీద కనేస్తే ఎండిపోతుంది, ఫుల్ డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత స్టోర్ చేసుకోవాలి, నీడలో స్టోర్ చేయాలి. దాంట్లో సూక్ష్మజీవులన్నీ నిద్ర వ్యవస్థలో ఉంటాయి, పడుకొని ఉంటాయి. ఎప్పుడైతే దానికి మాయిశ్చర్ అంటే వాటర్ టచ్ అవుతుందో అప్పుడు యాక్టివేట్ అవుతాయి, మైక్రోబ్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. దాన్ని మనం బాల్స్ లాగా కూడా చేయొచ్చు. ఎవరికైతే డ్రిప్ ఉంటుందో వాళ్ళు బాల్స్ లాగా చేసి డ్రిప్ దగ్గర ఒక బాల్ పెట్టేయచ్చు. దానిపైన డ్రాప్ వాటర్ పడుతుంది కదా, మైక్రోబ్స్ అనేవి వస్తానే ఉంటాయి. ఇంకా అలా పండించిన పంట, దాని టేస్ట్ గానీ ఆ ఈల్డ్ గానీ మీరు అసలు నమ్మలేరు. అంత మంచిగా వస్తుంది, అంత బ్యూటిఫుల్ గా వస్తుంది. నేను ఫస్ట్ 2 గుంటాస్ లో 2 గుంటల్లో 40 రకాలు పండించి, క్యారెట్, బీట్రూట్, మళ్ళీ రాడిష్, ఇట్లా ఎన్ని ఇది కాదు వాట్ నాట్ ఎవ్రీథింగ్ అందులో పండించి టెస్ట్ చేసి ఇప్పుడు 6 acres కి స్ప్రెడ్ చేసిన అనమాట. సో ఇప్పుడు ఈ మన జీవామృతం ఘనజీవామృతం రెడీ. ఇది అయితే మనకి యూరియా, డిఏపి అన్ని రకాల ఫెర్టిలైజర్ కి ఎలా వాడతారో అలాగే నార్మల్ గా వాడుకోవచ్చు. దీనితో పాటు పురుగు మందులు, పురుగు వస్తుంది కదా, బయట కొంటే 4-5 వేలు అవుతుంది ఎకరాకి. మనం పొలంలో 0 బడ్జెట్ లో ఆవు పేడ, ఆవు మూత్రము, వేపాకులు
వేప గింజలు దొరికిన టైంలో వేపాకులు వేప కొమ్మలు, గింజలు దొరికితే గింజలు ఓకే మంచిగా గుజ్జులాగా చేసి ఒక 10 కేజీలు అన్ని 10 కేజీలే తీసుకొని ఒక 200 లీటర్ల డ్రమ్లో వేసి నీళ్లు పోసుకొని ఒక 1 వీక్ లో రెడీ అయిపోతుంది అది. సో దాన్ని కూడా కర్రతో లాగా వాడుకోవచ్చు. దాన్ని పెస్టిసైడ్ లాగా మంచి ఫిల్టర్ చేసి స్ప్రే చేయడమే. ఒక్కసారి రెడీ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఈజీగా 1 year క్రాప్ వచ్చేస్తుంది. దాని వ్యాలిడ్ కూడా 6 months. 6 months వరకు 6 months వాడుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఇది దోమకి కొన్ని రకాల పెస్ట్ కు పనిచేస్తుంది. అదే కొన్ని చనిపోనివి ఉంటాయి కదా. సో దానికి అగ్నియాస్త్రం కూడా చాలా సింపుల్. దాంట్లో పొగాకు ఉంటది, వెల్లుల్లి ఉంటది, పచ్చిమిర్చి ఉంటది. యూట్యూబ్ లో చూసి నేర్చుకోవడమే. అంటే కొంచెం లెంతీ ప్రాసెస్. కొంచెం కాగబెట్టి పొంగు వచ్చిన తర్వాత పేర్లు గుర్తుపెట్టుకోండి. అగ్నియాస్త్రం అంతే. వేపాకు కషాయం, నీమాస్త్ర అని వేపాకుల కషాయం అంటాము. అగ్నియాస్త్ర. నెక్స్ట్ బ్రహ్మాస్త్ర, దశపర్ణి అంటే 10 ఆకులతో చేసేది అంతే. సో ఇవన్నీ యూట్యూబ్ లో వచ్చేస్తాయి. ఇవి కూడా అంటే దశపర్ణి ఇవి కూడా పెస్ట్కే. ఇవన్నీ పెస్ట్కే. నీమాస్త్ర, అగ్నిస్త్ర, దశపర్ణి, బ్రహ్మాస్త్ర ఇవన్నీ పెస్ట్ కి మాత్రమే. ఓకే. సో ఇంకొక సింపుల్ గా అంటే బ్రో ఇన్ని పేర్లు, ఇన్ని విధానాలు, ఇన్ని మెథడ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క పెస్ట్ కా లేకపోతే ఎలా కాదు? ఫస్ట్ లెవెల్ లో మనము నీమాస్త్ర ఇస్తాం. లెవెల్స్ మాత్రమే అంతే. నీమాస్త్ర ఇస్తే కంట్రోల్ అయిపోతుంది 90%. కంట్రోల్ అవ్వని పక్షాన అగ్నిస్త్రకి వెళ్తాం. నా ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడైతే మనము మల్టిపుల్ క్రాప్స్ వేసుకుంటామో, సింగిల్ క్రాప్ వేయడం అసలు ఆపేసేయండి. ఫస్ట్ మల్టీ క్రాపింగ్ మాత్రమే చేయండి. ఏది వేసినా కూడా మల్టీ క్రాపింగ్ చేస్తే ఒక బయోడైవర్సిటీ క్రియేట్ అవుతుంది. దానితో పాటు ఒక మొక్క ఇంకొక మొక్కకి న్యూట్రియంట్ ఇస్తుంది. కరెక్ట్. మోనో క్రాపింగ్ ఎప్పుడు చేయకూడదు. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు పెస్ట్ అటాక్ అనేది చాలా తగ్గిపోతుంది. అక్కడ మీరు 50% ఆఫ్ ది పెస్ట్ ని కంట్రోల్ చేస్తారు. అసలు ఇది కూడా మీకు వేపాకుల కషాయం కూడా అవసరం లేదు. నేను మా పొలంలో పుల్లటి మజ్జిగ అంటాం కదా, వెన్న తీసిన తర్వాత వస్తుంది కదా మజ్జిగ, ఆ మజ్జిగనే వాడాలి పొలంలో. ఆ మజ్జిగ, దానితో పాటు జీవామృతం, ఈ 2 తప్ప నేను ఏది వాడలేదు. అయినా కూడా ఎక్కడ మీరు పురుగు లేదు, దోమ లేదు, ఏది లేదు. ఎందుకు రీజన్ అంటే మజ్జిగ యొక్క గొప్పతనం. మజ్జిగ ఇటు ఫెర్టిలైజర్ గా పనిచేస్తుంది, అటు మళ్ళీ న్యాచురల్ గా పెస్ట్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే మంచి పెస్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది. తేనెటీగలకి చాలా ఇష్టంగా అట్రాక్ట్ అవ్వాలంటే మనము పుల్లటి మజ్జిగ వాడాలి. ఓకే. పుల్లటి మజ్జిగ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ పొలంలో మైక్రోబ్స్ పెరగాలన్నా మజ్జిగనే వాడతాం. సో రెండింటికి వాడేది మజ్జిగ, జీవామృతం. ఈ 2 చాలు. గుడ్డిగా మీరు మిగతా ఏవి అవసరం లేదు. మల్టీ క్రాపింగ్ లో పెట్టుకొని కనీసం ఒక 5-6 రకాల కూరగాయలు ఒక దగ్గర పెట్టేసి, బనానా పెట్టుకున్నప్పుడు బనానాలో మునగ 100% ఇంక్లూడ్ చేయండి. మునగ ఏం చేస్తుంది అంటే న్యాచురల్ గా నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తుంది. మనకి చిన్నప్పుడు స్కూల్లో లెసన్ కూడా ఉంటుంది దీనిపైన. దాంట్లో ఉన్న వేర్లు, దాని ఆకులు, దాని కొమ్మలు అన్నిట్లో నైట్రోజన్ ఉంటుంది న్యాచురల్ గా. సో అది న్యాచురల్ గా నైట్రోజన్ ఫిక్సేషన్ చేసుకుంటది. మనం అక్కడ నుంచి ఏం ఈల్డ్ వచ్చినా రాకపోయినా మనకి అది నైట్రోజన్ ఇస్తుంది కదా, చాలు. సో అలా అంటే ఇలా ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు పెస్ట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. బయోడైవర్సిటీ క్రియేట్ చేయాలి మనం. బయోడైవర్సిటీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మల్టీ క్రాపింగ్ ఉన్నప్పుడు క్రియేట్ అవుతుంది. సో అది అప్పుడు మనం పెస్ట్ గురించి ఆలోచించిన అవసరం అసలే లేదు. ఓకే బ్రో, అనిమల్ అనేది మనం ఎంత మంచి ఫీడ్ పెట్టినప్పటికీ ఏదో ఒక టైంలో లేకపోతే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల, ఇప్పుడు అంటే టెంపరేచర్స్ వేరే అయితే ఉంటాయి, ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఎలాంటి సొల్యూషన్స్ తీసుకొని వస్తున్నారు ఇప్పుడు మన దగ్గర 2 years లో? నా దాంట్లోకి ఒక 2-3 times మాత్రమే ప్రాబ్లం వచ్చింది. నేను ఇక్కడికి డాక్టర్ని పిలిపియడం కూడా చాలా రేర్. ఒక 2 నుంచి 3 సార్లు వచ్చింటారు 2 years మొత్తంలో చూసుకుంటే. నేను న్యాచురల్ గా ఇచ్చిన ఫీడ్ తోనే మాక్సిమం సెట్ అవుతుంది. దానితో పాటు నేను హోమియో వాడతా, కొంచెం ఆయుర్వేదం కూడా వాడతా. వ్యాధికి మనము దాని నుంచి న్యాచురల్ గా పండించి తినడమే కాకుండా దానికి కూడా న్యాచురల్. మళ్ళీ హోమియోపతి అనేది యానిమల్స్ లో బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే దానికి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, మందు అలవాటు లేదు. మనుషులకి ఇంకా ఎఫెక్ట్ గా పనిచేసే హోమియోపతి, కానీ మనుషులు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, మందు తాగుతారు. ఇవైతే ఎవరికైతే అలవాటు లేవో వాళ్ళకి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. మనుషులకు లేని వాళ్ళకి, యానిమల్స్ కి ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఆవుకు జ్వరం వచ్చినా సింపుల్ గా మేత మేయకపోయినా ఈ టాబ్లెట్ ఇచ్చిన జస్ట్ 15 minutes లోనే సెట్ అయిపోతుంది. మేత మేయడం అయితే మనం ఇచ్చి అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు మేత మేస్తుంది. అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది హోమియో. హోమియో అనేది చాలా మంచిది. ఇప్పుడు ఇది చూడండి, బాడీలో నేను తెచ్చి ఇది 1 year అయిపోయింది. సత్యనారాయణ గారని ఆయన లేరు, ఇప్పుడు ప్రజెంట్ చనిపోయారు. ఆయన ఈ కిట్ తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు చూసుకుంటున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటుంది. ఆయన ఫస్ట్ నార్మల్ డాక్టర్ గా ఉండే రిటైర్ అయిన తర్వాత పశువుల డాక్టర్ నుండి హోమియోకి వచ్చాడు ఆయన. దీన్ని బాగా ప్రచారం చేశారు ఆయన. ఈ టాబ్లెట్స్ నిండా ఉన్నాయి, అంటే ఎక్కువ వాడాల్సిన అవసరం కూడా లేదు.
నాకు ఒక లంపీ స్కిన్ కి మాత్రమే ప్రాబ్లం అయింది. లంపీ స్కిన్ అప్పుడు కంట్రోల్ చేయగలిగిన ఒక వారం రోజుల వరకు నాకు మెడిసిన్ వచ్చేలోపు ఇబ్బంది అయిందని చెప్పేసి బయట డాక్టర్ పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించిన. ఒక్కసారి దూడలకి అది కూడా ఈ ఇది ఉంది కదా సింధు, దీని ఫుల్ అయ్యండే మొత్తం ఎంత తగ్గిపోయింది చూడు, ఎంత బాగా సెట్ అయిపోయింది. అది 1 డాట్ కూడా లేదు దానిపైన, అంత బాగా సెట్ అయింది. ఆ లంపీ అనేది మాక్సిమం అన్నిటికి వచ్చేసే ఉంటది. ఈవెన్ స్ప్రెడ్ కాకుండా మన దగ్గర ఒకటి అది కూడా ఉంది, ప్రికాషనరీ కూడా ఉంది. ప్రికాషన్ వేసా అన్నిటికి, ఒకదానికి రాగానే అన్నిటికేసా ఇంకా దేనికి స్ప్రెడ్ అవ్వాలి. సో అంత బాగా పనిచేస్తుంది. ఏది మన హోమియోపతి మెడిసిన్. సో హోమియోపతి మెడిసిన్ ఒక గొప్పతనం ఇది. ఓకే, అయితే జనాలు, నేను డైరీ ఫార్మ్స్ తిరుగుతూ ఉంటా కదా, నేను అడుగుతా అంటే ప్రతి ఒక్కరిని మాక్సిమం ఈ క్వశ్చన్ అడగడానికి ట్రై చేస్తా. ఆవులు ఎందుకు మీరు పెట్టరు, ముర్రా లేకపోతే బండి అని ఇట్లా బఫెలోస్ మాత్రమే ఎందుకు వెళ్తారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, ఆవు అనేది చాలా సెన్సిటివ్, ఏదైనా కానీ వస్తే తట్టుకోలేదు, తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, చనిపోవడం కూడా ఎక్కువ గమనిస్తూ ఉంటాము. అదే ముర్రా కావచ్చు ఏవైనా కానీ అంత ఈజీగా చనిపోవు, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది అని అంటూ ఉంటారు. అండ్ అలాగే ఇంకొకటి ఈ ఏమంటారు పిల్లని ఇచ్చేది కట్టే ఈ టైం పీరియడ్ కూడా దీంట్లో నాకు వేస్ట్ అవుతా ఉంది. 1-2 months దానికి నేను ఫ్రీగా ఫీడ్ పెట్టాలి, నాకు 2 months ఇన్కమ్ ఇవ్వట్లేదు. దీంట్లో అయితే 2 months నాకు ఇన్కమ్ వచ్చిందంటే బెనిఫిటే కదా అనే ఈ 2 రీజన్స్ చెప్తా ఉన్నారు బ్రో. అసలు మీరు గమనించి ఉంటారు కదా అసలు ఎంత యాక్టివ్నెస్ కానీ ఇవన్నీ. బేసిక్ గా ఏంటంటే బ్రో, ఆవు సెన్సిటివ్ ఉంటుంది కరెక్ట్. అది మనము ఆవుకి ఒక్క పూట గడ్డి వేయకపోయినా కరెక్ట్ గా, అంటే ఒక పూట రాలేదు మనం ఇన్ కేసు ఏదో మన ఎమర్జెన్సీ వల్ల మనం రాలేకపోయినా ఒక 5-6 hours రాలేదు అంటే ఆవు బక్క అయిపోతుంది ఒకటే రోజులో, అంత సెన్సిటివ్ ఉంటుంది. బట్ మళ్ళీ అది అప్పుడే సెట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 days మంచిగా చూసుకున్నప్పుడు మళ్ళీ సెట్ అయిపోతుంది, ఆ ప్రాబ్లం ఉండదు. అయితే బర్రెనేమో నువ్వు ఒక రోజు మొత్తం పోకపోయినా కూడా అట్లనే ఉంటది. అది బర్రె నువ్వు అది బురదగా కట్టేసినా కూడా అట్లనే ఉంటది. బురదలో ఉన్న గడ్డి కూడా తింటది, ఆవు అలా తినదు, మంచి గడ్డి తింటది. కౌసు ఉన్న గడ్డి తినదు. ఆవుకు బర్రెకి కౌసు లేదు, నీసు లేదు, అన్ని తింటది. ఇంకొకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు శ్రీకృష్ణుడి దగ్గర ఏముంటది, శివుడి ముందు ఏముంటది, నంది. యమధర్మరాజు దగ్గర ఏముంటది, దున్నపోతు. ఇప్పుడు ఎవరి దగ్గర ఏముంది, మన దగ్గర ఏముండాలో మనమే ఒకసారి ఎథికల్ గా ఆలోచించాలి, రైట్? ఆయన బర్రెపాలు వాతం చేస్తాయి, బర్రెపాలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటది. బర్రెపాలు ఎవరైతే బాడీ బిల్డింగ్ చేసి కుస్తీ పోటీలకు వెళ్తామో, మొత్తం మా ప్రొఫెషన్ అది అనుకుంటారో వాళ్ళు మాత్రం బర్రెపాలు బర్రెనే తినాలి. సాధారణ గృహస్థు ఎవరైతే ఉంటారో, అంటే మనమంతా సాధారణ జీవితం, మనం సింపుల్ గా ఉంటుంది మన లైఫ్ స్టైల్, ఏదో ఆఫీస్కి వెళ్ళడం, ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడం అలాంటిది ఉంటది. మనకేంటి, మనకు ఆవు పాలు మంచివి, ఆవు నెయ్యి మంచిది. ఆవు పాలు కూడా ఒక గరిటెడు చాలు డైలీ, దేశీ ఆవు పాలు అంటా ఉండలే మన పెద్దలు, గంగి గోవు పాలు చాలు అని. అది ఇదే అనమాట. సో అలా మనం కొంచెమే తీసుకుంటాం. ఇంకా ఆవులు కట్టడం ఇడడం అంటారా, ఆవులు ఎప్పుడైతే హెల్తీగా ఉంటాయో ఒక 12 months లోనే కట్టడం ఇడడం జరుగుతుంది. అంటే ఒకసారి ఆవు ఈనిన తర్వాత నెక్స్ట్ జస్ట్ 45 days లోనే ఫస్ట్ హీట్కి వస్తుంది. మనం దాన్ని కట్టేయచ్చు, వదిలేయచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఒక 21 days కి మళ్ళీ ఒకసారి ఇటుకు వస్తుంది. మళ్ళీ తర్వాత ఒక పీరియడ్ 50 to 21 days అనే ఒక పీరియడ్ లో వస్తానే ఉంటది. ఎప్పుడు అది హెల్తీగా ఉన్నప్పుడే వస్తుంది. అది ఎప్పుడు హెల్తీగా ఉంటది, ఇలాంటి ఫీడ్ ఇచ్చినప్పుడు, ఇలా న్యాచురల్ గా మెడిసిన్ ఇచ్చినప్పుడు, అలా బయట తిప్పినప్పుడు, ఇవన్నీ చేస్తేనే అలా న్యాచురల్ గా అంతే పర్ఫెక్ట్ గా వస్తుంది. అంతేగాని నేను ఒక దగ్గర కట్టేస్తా, వాళ్ళు మాట్లాడింది నాకు తెలిసి జెర్సీ హెచ్ఎఫ్ గురించి అయి ఉంటది. బయట దొరికే అసలు జెర్సీ హెచ్ఎఫ్ మన బ్రీడ్ కాదు, మన వాతావరణం తట్టుకునేవి కావు, మనకు సంబంధం లేదు వాటితో. వాటి పాలు మంచిది కాదు, వాటి పేడ మంచిది కాదు, వాటి మూత్రము మంచిది కాదు. మనకు అవసరం లేదు అవి రైతులు కూడా వీళ్ళైనంత తొందరగా అవి అమ్మేసి ఇవి తెచ్చుకోడు. ఇండియాలోనే ఇన్ని స్టేట్స్ ఉంటే అన్ని స్టేట్ లో ఒకటే బ్రీడ్ వాడట్లేదు, వాళ్ళకి సరిపడా బ్రీడ్లు వాళ్ళకి ఉన్నాయి. సో ఈ హెచ్ఎఫ్ అనేది కూడా వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్నది, అక్కడ జన్మించినది. కంట్రీ ఆఫ్ ఒరిజిన్ బయట. అది ఏ జంతువైనా ఏ అడవిలో ఏది ఉండాలో అక్కడే ఉంటది, అది ఇంకో దగ్గర ఉండలేదు. అలాగే ఇవి కూడా మనవి, మన కోసం ప్రిపేర్ చేయబడినవి, మన వాతావరణంలో తట్టుకొని. ఇంకా మన ఆవుల బ్యూటిఫుల్ ఏంది తెలుసా, బ్రాజిల్ లో మనకంటే గో సంపద అక్కడ ఎక్కువ. నిజమే బ్రో. నేను ఒక సెమెన్ కోసం వాళ్ళకి ఫోన్ చేస్తే, ఒక్క సెమెన్ నార్మల్ సెమెన్ కాస్ట్ ఏమో 1500 ఏమో అన్నారు. ఒక సెమెన్, ఒకటే సెమెన్ 1500 అన్నారు. ఓన్లీ ఫీమేల్ సెమెన్ ఒక బ్రీడ్ ఉంది వాళ్ళ దగ్గర ఒకటి, దాన్ని 1 lakh కాదు 40,50,000 rupees చార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక్క సెమెన్, ఫీమేల్ సెమెన్. అది వేస్తే నీకు 100% ఫీమేలే వస్తుంది. ఆ సెమెన్ కాస్ట్ 40 lakh rupees. అంటే అర్థం చేసుకోండి, మనదే వాళ్ళ బ్రీడ్. అది మన బ్రీడ్ తీసుకుపోయి వాళ్ళు డెవలప్ చేసుకుని మంచి హై మిల్కింగ్ కెపాసిటీకి తయారు చేసి, మళ్ళీ ఆ హై మిల్కింగ్ కెపాసిటీ కూడా మన దగ్గర ఉన్న బుల్స్ వల్లే వచ్చింది. మన దగ్గర ఉన్న బుల్సే వాటికి అంత మంచిగా చూసుకుంటే మన దగ్గర ఉన్న బుల్కి వాళ్ళు స్టాచ్యూ కట్టారు.
అవును నిజమే బ్రో. బ్రెజిల్ వాళ్ళు ఎంకరేజ్ చేసినంత ఒంగోలు జాతిని కానీ లేకపోతే అన్ని జాతులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనం చేయలేం కూడా, మన వల్ల పదది. మన వాళ్ళు ఏంటి అంటే బ్రో చాలా మంది ఇండియా నుంచి బ్రెజిల్ కి వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకున్నారు. ఉన్నారు అది మంది ఫస్ట్ మనదే అది. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసినాం. ఇండియాలో క్రికెటర్లకి వేలం పాట వేస్తే కొన్ని కోట్లలో వెళ్తే మా ప్లేయర్ అని చెప్పి స్టేటస్ పెట్టుకొని ఒక స్టేటస్ వాడవడో డబ్బులు వాడికి వస్తే వాడకుండా పడితే నీ స్టేటస్ సింబల్ లాగా చూసుకుంటున్నావు. అదే ఒక ఆవు 40 కోట్లు వెళ్ళింది తెలుసా మీకు? బ్రెజిల్ లో ఆవు యాక్షన్ లో క్రికెటర్లకి ఎలా అయితే పెద్ద పెద్ద స్టేడియంలో యాక్షన్ వేస్తారో అక్కడ బ్రెజిల్ ఆవులో కూడా అంత పెద్ద స్టేడియంలో యాక్షన్ వేస్తారనమాట. 40 crores వెళ్ళింది. నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ తెలుసా, ఆవులో ఏముంది 40 crores ఎందుకు? నువ్వు అనుకునే క్రికెటర్ లో ఏముంది, వాడికి 2 కాళ్ళు 2 చేతులే ఉన్నాయి, స్కిల్ ఉంది వాడి దగ్గర అంతే. నీ దగ్గర స్కిల్ లేదు, వాడు స్కిల్ఫుల్ గా అయ్యాడు. క్రికెటర్ ఉన్నాడు, ఒక సెలబ్రిటీ ఉన్నాడు, వాడికి ఏముంటది? 2 కాళ్ళు 2 చేతులు, ఒక తలకాయ 2 కళ్ళు, ఇవే ఉన్నాయి. వాడు ఆలోచించే శక్తి, వాడి ఫోకస్ అంతా ఒక దగ్గర ఉంటది. మన ఫోకస్ ఎటు ఉంటది? పికిల్స్ మీద ఉంటది. వాటి మీద కాకుండా అలాంటివి కూడా ఉండాలి. అదో 10% అయితే 90% ఇక్కడ పెట్టండి. 90% ఇక్కడ పెట్టి 10% కూడా అక్కడ పెట్టకపోతే మన లైఫ్ లో ఇంకేం బాగుపడతాయి. సో అర్థం చేసుకోండి, ఆవుకు 40 కోట్లు ఎందుకు పెట్టాలంటే ఒక్క ఆవు 1 year లో ఎన్ని దూడల్ని ఇస్తుంది, దాని లైఫ్ టైమ్ లో ఎన్ని దూడల్ని ఇస్తుంది, ఎంత పేడ ఇస్తుంది, ఎంత మూత్రం ఇస్తుంది, ఎన్ని పాలు ఇస్తుంది, ఎంత న్యూట్రియంట్ ఇస్తుంది, ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. దానికి 40 కోట్లు కాదు, 4,000 కోట్లు పెట్టినా కూడా తక్కువే. మనకు జస్ట్ టెంపరీ హ్యాపీనెస్ ఇచ్చే చాపరీ ఫోనే 1,00,000 2 లక్షలు ఉంటే మళ్ళీ ఒక వెహికల్, అందరు వెహికల్ ని దిస్ ఇస్ నాట్ మై బైక్, దిస్ ఇస్ అన్ ఎమోషన్ పెడతారు. అది మిషన్, పెట్రోల్ పోస్తే నడుస్తుంది లేకపోతే నడవదు. అదొక మెషిన్ ని ఎమోషన్ అనుకుంటున్నప్పుడు 10 years తర్వాత దాని వాల్యూ ఏంది బ్రో? జీరో. ఈ ఆవు ఎన్ని ఇస్తుంది మనకి? కోట్ల రూపాయలు సృష్టిస్తుంది. అంత వాల్యూని పక్కన పెట్టుకొని మనం అందరం నేర్చుకోవాల్సింది అదే. ఇప్పుడు మనకి ఇది చెప్పే వాళ్ళు లేరు. మన ఫోర్ ఫాదర్స్, మన తాతయ్య వాళ్ళు, మన ముత్తాతలు ఒక బైక్ ఒక ఫోన్ కొనే దాంతో ఒక ఆవును కొనొచ్చు, ఈజీ, చాలా ఈజీ. కానీ దాన్ని మెయింటైన్ చేయడం దానికి ఎక్కువ డబ్బులు అవుతుంది. అది ఇంపార్టెంట్. మనకి ఇస్తుంది బ్రో, అది ఇస్తుంది. మళ్ళీ అంటే మనం రైట్ వేలో చూడాలి. డబుల్ రిటర్న్ ఇస్తుంది. డబుల్ కింద ట్రిపుల్ రిటర్న్స్ కాదు, 100 times రిటర్న్ ఎక్కువ ఇస్తుంది. మనం దాన్ని వాడుకోవాలి. మన తాత ముత్తాతలు ఏంది బ్రో, కట్నం కింద ఆవుల్ని గేదెల్ని ఇచ్చిన రోజులు ఉన్నాయి, పొలాల్ని మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు పొలం ఇస్తేనే గొప్ప, ఆవులు ఇవ్వట్లే. పొలం ఇచ్చే అప్పుడు ఎన్ని ఆవులు చూసి పిల్లనిచ్చేవారు. ఎస్. ఇప్పుడు కాపు అంటారా, పెద్ద కాపు అంటే ఏంది తెలుసా? కాపరి ఆవుల్ని కాచేవాడు. పెద్ద కాపు అంటే ఎక్కువ మొత్తంలో ఆవుల్ని కాచే వాళ్ళని పెద్ద కాపు అంటారు. చిన్న కాపు అంటే కనీసం ఒక 50 ఆవులైనా ఉంటారు అనమాట. చిన్న కాపు అంటేనే 50 ఆవులు. ఇక పెద్ద కాపు అంటే 1000 మీద ఉండే ఆవులు ఉంటాయి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎవరి దగ్గర ఆవులు లేవు. నిజమే బ్రో. ఇంటికి ఒకటి, ఇంటికి ఒక కావు ఉంటే ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తంలో టాప్ కంట్రీగా మారిపోతుంది. ఎందుకు? బయట నుంచి సబ్బులు, షాంపూలు, టూత్ పౌడర్లు ఏవి కొనాల్సిన అవసరం లేదు. అయితే బ్రో, పాడి రైతులు మనకు వచ్చే సంతతి మేలా ఫీమేల్ అనేది తెలియదు. తెలియని పక్షంలో అంటే నందిలు పుట్టిన తర్వాత దాన్ని నేను ఊరికే మేపాలే అనే అపోహతో, అంటే అది నిజంగా ఊరికే మీరు మేపనక్కర్లేదు, అది మళ్ళీ మీకు రిటర్న్స్ ఇస్తా ఉంటది. ఆ రిటర్న్ ఏదో మీరు తెలుసుకోలేకున్నారు. దాన్ని స్లాటరింగ్ హౌసెస్కి వెళ్ళి, సంతకెళ్ళి అమ్మడం అనేది ఈ సొల్యూషన్. అంటే లైక్ నీకు నందులు వచ్చినప్పుడు ఏం చేస్తే బెటర్ బ్రో? చాలా సింపుల్ బ్రో. నేనైతే ఎద్దు గానుగా పెట్టేసుకున్నా. వ్యవసాయంలో నాకు వాడడం అంటే అందరూ ఇప్పుడు వ్యవసాయంలో వాడడం చాలా కష్టం. సో నేను గానుగా ఒకటి ప్రిఫర్ చేసా. రైతులు గుంటుక కొట్టడానికి, చిన్న చిన్న వ్యవసాయ పనులకి, మంచి ఒక చిన్న ఎద్దుల బండి చేసుకొని పొలంలో వచ్చిన ఈళ్ళు తీసుకెళ్ళడానికి, మనం డైలీ వెళ్ళి రావడానికి, ఒక లైఫ్ స్టైల్ కావాలనుకున్నా ఇలా సెట్ చేసుకోవచ్చు. దీనికంటే అతి ముఖ్యమైనది నంది. ఇప్పుడు 10 ఆవులు ఉన్నాయనుకోండి, ఒక్క నంది, మంచి నంది ఉంటే నెక్స్ట్ 10 ఆవుల నుంచి వచ్చే 10 దూడలు అంతే టాప్ క్లాస్ లో వస్తాయి. ఆడదూడ వస్తే చాలా హ్యాపీ, మంచిగా రెడీ అవుతుంది. మగదూడ వస్తే దానికి డబల్ హ్యాపీ, ఎందుకంటే దాని రేంజ్ లో ఉన్నంత నంది తయారవుతుంది. అదే మరి నెక్స్ట్ జనరేషన్ క్రాస్ చేయడానికి వస్తుంది. నువ్వు నీ తోటి ఫార్మర్ కి ఇవ్వచ్చు. బయట ఒక్కొక్క నంది కాస్ట్ 8 నుంచి 10 లక్షలు ఉన్నాయి బుల్స్. ఒక్క బుల్లు కాస్ట్ దాని క్వాలిటీస్ ని బట్టి. అలాంటి బుల్లు మనం సెలెక్ట్ చేసుకొని అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. రియల్ ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు 70,000 1,00,000 రూపాయలు కూడా మంచి బుల్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఒంగోలు గానీ, నెల్లూరు గానీ, మన గిర్బులు గానీ, సాహివాల్ బుల్ గానీ, తార్పార్కర్ బుల్స్ గానీ, ఇవన్నీ తక్కువకి వస్తాయి. 80,000, 90,000, 1,50,000 పెట్టినా తప్పులేదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే బుల్స్, ఒకవేళ బుల్ పుట్టింది అనుకో, అంత మంచి బుల్ వస్తుంది కదా, ఆ బుల్ కూడా అమ్ముకోవచ్చు. మళ్ళీ ఇక్కడ క్రాసింగ్ చేస్తే అక్కడ బుల్ అమ్ముకోవచ్చు, లేకపోతే వ్యవసాయంలో వాడుకోవచ్చు. నీ ఇష్టం, ఆప్షన్ నీకే ఉంది. నువ్వు దాని నుంచి వచ్చిన పేడ మూత్రం వాడుకొని కూడా మళ్ళీ వ్యవసాయం చేయొచ్చు, ప్రొడక్ట్స్ చేయొచ్చు.
ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నంది కూడా వేస్ట్ ఏం కాదు. ఇంకోటి చెప్పాలంటే శివుడి ముందు ఏముంటది బ్రో? నంది ఉంటది. ఇప్పుడు శివుడి ముందే నంది ఉన్నప్పుడు నంది దగ్గరికి వెళ్ళి నంది చెవులో చెప్తే కోరికలు ఫలిస్తాయని అంటారు చాలా మంది. కరెక్ట్. అలా శిలానంది ముందు చెప్తే ఫలించినప్పుడే బ్రతికున్న నంది ముందు చెప్తే ఫలించదా? అది అర్థం చేసుకోవాలి జనాలు. ఇంకా శివమాల వేస్తారు చాలా మంది. శివమాల వేసి శివుడి కోసం మంచి నిష్టతో ఏది బయటవి తినకుండా వెల్లుల్లి అల్లం వెల్లుల్లి మంచి నిష్టగా ఉంటూ చెప్పులు కూడా వేసుకోకుండా మాల తీయడం కూడా శ్రీశైలం వెళ్ళి కొందరు పాదరక్ష చేసి మళ్ళీ శ్రీశైలం వెళ్ళి అక్కడ మాల తీసి అంత నిష్టగా ఉంటారు. అలాంటి వాళ్ళు నందులు నమ్ముతున్నారంటే ఎంత బాధాకరం ఇది. అసలు నందులు అమ్మడం ఎంత పాపం. అలాంటి నందిని అమ్మడము ఎంత వెలకట్టలేని పాపం చేసినట్టే. అది పోవాలంటే మళ్ళీ నందులు తెచ్చి పెంచండి. నువ్వు నందిని అమ్మావు, ఆ పాపాన్ని కడుక్కుందాం, మళ్ళీ ఎలా కడుక్కుందాం, ఇంకో నందిని తెచ్చి పెట్టుకోండి. అదే నందిని నందిని అమ్మకోకుంటే చాలు. మీరు దానికి ఎప్పుడు కానీ ఫీడ్ ఫ్రీగా పెడతాను అని అస్సలు ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ప్రోడక్ట్స్ చూపించాము. నువ్వు గోవర్క్ తయారు చేసుకోవచ్చు అని, లేకపోతే గోమూత్రం దొరకక చాలా మంది రైతులు వాట్సాప్ స్టేటస్లు పెడిగి అడుక్కుంటున్నారు. అంటే లైక్ గోమూత్రం కావాలి, లీటర్కి నేను 20 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు ఇస్తాను, గోపేడ కావాలి నాకు అని. ఈ రెండింటిని మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మీకు పాలకు మించిన ఆదాయాన్ని ఇస్తుంది 100%. అదే అలాగే అగరబత్తులు, ధూపాలు, ఇవన్నిటిని ఆ ధూపాలు ఇంట్లో చిన్న పిల్లలు బ్రో ఒక సండే కూర్చుంటే ఒక 20-30 మంది కస్టమర్లకు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. చాలా ఈజీ. పిల్లలకి మంచి యాక్టివిటీ, ఫ్యామిలీకి ఒక మంచి టైం లా ఉంటది, కలిసి కూర్చోవచ్చు. అదే రాకెట్ సైన్స్ కూడా కాదు, పేడ తీసుకునేసి సింపుల్ మెథడ్ ఫాలో అవుతే అయిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫోన్లకి, టెక్నాలజీకి, ల్యాప్టాప్స్ కి, టీవీలకి, ఆ సినిమాలకి, అడ్డమైన చెత్తకి దూరంగా ఉండొచ్చు. అన్నిటికంటే మెయిన్ అది. సో ఒక యాక్టివిటీ వస్తుంది, ఒక హెల్తీ లైఫ్ వస్తుంది. పేడ ముట్టుకున్నప్పుడు పేడ ఇంకా యాంటీ రేడియేషన్ కూడా. పేడ పైన ఒక మొబైల్ పెట్టామంటే దాంట్లో ఉన్న రేడియేషన్ తగ్గిస్తుంది డైరెక్ట్ గా. సో పేడ ముట్టుకున్నప్పుడు మన బాడీకి కూడా మంచిది. అండ్ పేడతో పెయింట్ కూడా చేయొచ్చు. నా వాల్స్ నేను పెయింట్ కూడా నా పేడతోనే చేసా. దాని వల్ల లోపల ఎంత మంచి కూల్నెస్ ఉంటుంది తెలుసా. ఎండాకాలంలో కూల్గా ఉంటది, చలికాలంలో లైట్ వేడిగా ఉంటది. పేడ గొప్పతనం అది. నేచురల్ బిల్డింగ్ ఏదైనా కూడా నేచురల్ బిల్డింగ్ ఒక గొప్పతనం అది. ఓకే బ్రో, అంటే ఇంత లాంగ్ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ వచ్చి ఓకే మరింత తెలుసుకుందామని ఇక్కడికి రావడానికో లేకపోతే దీన్ని విజిట్ చేయడానికి, అంటే మీరు అట్లీస్ట్ ఒక వీకెండ్ అన్నా కానీ వచ్చి చూడొచ్చు. కావాలంటే కూడా దీని గురించి తెలుసుకుందాము, ఫాలో అవుదాము, ఈ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుందాము. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, కొత్తగా వచ్చింది ఏం కూడా కాదు అన్నవారు. రండి, దానికి ఏమంటారు, ఒక ఫీడ్ తీసుకురండి, గోవులకు గోసేవ చేసుకోండి. వచ్చి మీకు ఇష్టం ఉంటే ఆ ప్రోడక్ట్స్ కొనండి, లేకపోతే లేదా మీ ఓన్ చాయిస్. ప్రోడక్ట్స్ గురించనే కాదు మెయిన్ ఈ వీడియో చేయడం. దేశీ కౌ ఇంపార్టెన్స్ మన లైఫ్ స్టైల్లో అది ఎన్ని మార్పుల్ని తీసుకొని వస్తుంది, మనకు అగ్రికల్చర్లో ఎంతగా ఉపయోగపడుతుంది, ఇవన్నిటిని మనం ఎందుకు మిస్ అవుతున్నాం అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓకే బ్రో, చాలా టైం ఇచ్చినందుకు. ఎర్లీ మార్నింగ్ 4 కి లేసి అసలు రావడం చాలా గ్రేట్ బ్రో. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఒక ఈవెంట్ కూడా ఉంది, ఈవెంట్ కి వెళ్ళాలి, మాట్లాడడం కూడా చాలా గ్రేట్ అసలు బ్రో. మీరు 4 కి లేసి బస్ కి రావడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ బ్రో. దీని డెడికేషన్ కూడా హ్యాట్స్ ఆఫ్. మా ఇద్దరు ఇంట్రెస్ట్ మెయిన్ ఈ అమ్ముకోవడము లేకపోతే ఏదేదో చేయడం కాదు, మనం పోగొట్టుకున్న కల్చర్ ని మళ్ళీ తీసుకురావాలి. దీనికోసం మేము ట్రై చేస్తున్నాము, మీరు కూడా మీ వంతు దాన్ని సాయం చేయండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. జై గోమాత. జై గోమాత.